శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. ఈనాడు నన్ను మీ అందరూ ఇంత ఘనంగా సన్మానించడానికి కారణం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఎందుచేత అంటే వంట నాది కాదు. కాళహస్తీశ్వర శతకాన్ని మహానుభావుడు ధూర్జటి రచన చేశారు. దాన్ని ఈశ్వరుడిచ్చిన 4 మాటలు మీ మ్రోలకి వచ్చి నేను 4 మాటలు చెప్పాను. దానికి ఇంత సత్కారం చేస్తే నాకు అసలు నోట మాట రావట్లేదు. మాటలు యథేచ్ఛగా మాట్లాడగలిగిన వాడిని మాట్లాడలేకుండా చేయగలిగిన శక్తి మీ సన్మానానికి ఉంది అని ఇప్పుడే గ్రహించాను. అయితే మీకు ఒక విషయం మనవి చేస్తాను. ఉపన్యాసాలు చెప్పడం కోసమని అనేక వేదికల మీదకి వెడుతుంటాం, ఊళ్ళు వెడుతుంటాం, ఎన్నో దేవాలయాల్లో మాట్లాడుతుంటాం. కానీ నాకు అబద్ధాలు చెప్పడం, లేకపోతే వేదిక మీద కూర్చుని ఎవరో పొగుడుతారనో లేకపోతే ఎవరో ఏదో అనుకుంటారనో నిష్కారణంగా పొగడ్డం కానీ ఇలాంటివి నాకు సుతారము ఇష్టం లేదు. ఈ మెట్లు దిగిపోయిన కోటేశ్వరరావు ఒకడు, ఈ మెట్లు ఎక్కి ఇక్కడ కూర్చుంటే కోటేశ్వరరావు ఖచ్చితంగా వేరొకడు. ఎందుచేత అంటే నేను ఇక్కడ కూర్చున్న తర్వాత కేవలం ఈశ్వర పాదములను నమ్ముకుని మాత్రమే మాట్లాడతాను. నేను ఆ పరమ భక్తితో నేను ఏది చెప్తున్నానో దాని మీద పూర్తి విశ్వాసంతో మాట్లాడతాను. కిందకి దిగిన తర్వాత కోటేశ్వరరావు వేరు. కాబట్టి ఇక్కడ కూర్చుని నేను ఎప్పుడైనా ఏదైనా చెప్తే అది సత్యమైతేనే నేను చెప్తాను. నేను ఎన్నో వేదికలకు వెళ్ళాను, మాట్లాడాను. కానీ కొన్ని వేదికలు మాత్రమే చిరస్మరణీయంగా నా మనస్సు మీద ముద్ర వేసి ఉంటాయి. కొన్ని వేదికలు అయితే ఎలా ఉంటాయంటే, మీరు మా దగ్గరికి 2 ఏళ్ల క్రితం వచ్చి మాట్లాడారండి అంటే నేను వచ్చానండి చాలా సంతోషం అంటుంటాను. నేను వెళ్ళినట్టు కూడా నాకు జ్ఞాపకం ఉంటుండదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ సర్పవరం గ్రామంలో 5 రోజుల పాటు ఉపన్యాసం చెయ్యడం కోసం అని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన తరువాత మీరు నమ్మండి నమ్మకపోండి, ఇప్పటి వరకు నా జీవితంలో చేసిన అన్ని ప్రసంగాలలో అత్యుత్కృష్టంగా నా మనస్సు మీద ముద్ర వేసిన ప్రసంగాలు అయ్యప్ప స్వామి దేవాలయంలో నేను చేసే ప్రసంగాలు, రామాయణం మొదలైనవి. దానితో సమానమైన స్థాయిలో ఇవాళ మీ గ్రామంలో చేసిన ప్రసంగాలు నా మనస్సుకి అంత ఆనందాన్ని ఇచ్చాయి. ఎందుకంటే ఇంత అమాయకమైనటువంటి పరమభక్తి తత్పరతతో కూడినటువంటి ఇక్కడ ప్రజలు, ఒక పెద్ద రావి చెట్టు, అదే మూలతో బ్రహ్మరూపాయ మధ్యత విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః, త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఆ వృక్షం, దాని కింద నాగేంద్రుడు, అటుపక్క అమ్మ, ఇటుపక్క అయ్యతో అమ్మ, ఇంతమంది మధ్యలో కూర్చుని ఇంతమంది భాగవతుల మధ్య మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి నాకు ఇంత మహత్తరమైన ఆనందాన్ని ఇచ్చినందుకు అసలు నేను పేరున మీ అందరికీ సన్మానం చేయాలి. అది పోయి మీరు నాకు సన్మానం చేయడం ఏంటి? సరే, ఏదో మీరు చేశారు నేను కాదంటే మీరు కొంచెం మనస్సు నొచ్చుకోవచ్చు. మీ మనస్సు నొచ్చుకునేటట్టు నేను ఎందుకు ప్రవర్తించాలని మాత్రమే నేను ఆ సన్మానాన్ని స్వీకరించాను. అది ఈశ్వరుడికి చెందుగాక, ధూర్జటికి చెందుగాక. ఇంకంతకన్నా దాని గురించి పెద్ద విశేషంగా మాట్లాడడం అనవసరమని నేను అనుకుంటున్నాను. నా మనస్సులో మాట మీకు నేను చెప్పగలిగాను అని భావన చేస్తున్నాను. కాళహస్తీశ్వర శతకం గురించి ఇవాళ నేను ఈ సంవత్సరం చేసే ప్రసంగాల్లో ఇక్కడ చిట్ట చివరి ప్రసంగం. అయితే ధూర్జటి కాళహస్తీశ్వర శతకము యొక్క ప్రాశస్త్యాన్ని ఒక్కరోజు కాకుండా నేను ప్రతిరోజు అక్కడక్కడ మీకు మనవి చేస్తూ వస్తున్నాను. మీరు ఒక్క విషయాన్ని ఆలోచన చేయండి. ఈ విషయం మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోగలిగితే, ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయాన్ని మీరు పట్టుకోగలిగితే జీవితంలో మీరు ఒక గొప్ప అభ్యున్నతిని సాధించగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయాన్ని మీరు పట్టుకోలేకపోతే మీకు ఆ అభ్యున్నతి ఆ స్థాయిలో ఉండదు. ఇప్పుడు నేను చెప్పింది మీరు పట్టుకోగలిగారనుకోండి, పట్టుకుని మీరు శివాలయంలోకి వెళ్ళిన తర్వాత మీకు కలిగేటటువంటి అనుగ్రహ శక్తి అపారము, అది లెక్క పెట్టలేము. ఇది మీరు అర్థం చేసుకోలేకపోయారనుకోండి, నేను మీకు అనుగ్రహం ఉండదు అనను, కానీ అర్థం చేసుకున్న వాళ్ళకి ఉన్నంత అనుగ్రహం మాత్రం ఆ స్థాయిలో ఉండదు. ఇది అంత శక్తివంతమైనటువంటి, అంత పవిత్రమైనటువంటి, అత్యంత రహస్యమైన విషయం యథార్థమునకు నేను ఇవాళ మీకు మనవి చేస్తున్నాను. ఇది నా ప్రజ్ఞ కాదు, ఇది అడిగిన మహాపురుషుడు ధూర్జటి అడిగాడు. ఇవాళ మీకు నేను ఆ విషయాన్ని విజ్ఞాపన చేస్తాను. కొంచెం సావధాన చిత్తులై వింటే మీకు అందుతుంది. మీకు అందిందా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి,
ఇవాళ నేను చెప్పబోయే విషయం మీకు అందితే కొన్ని కోట్ల జన్మల తరువాత ఈ క్షణం నుంచి మీకు ఇది అర్థమైన మరుక్షణం నుంచి మీ స్థితి వేరు, పూర్వం మీ స్థితి వేరు. ఇప్పుడు మీరు అవధరించే ప్రయత్నం చేయండి. నేను ముందు ఆ పద్యం మీకు చెప్తాను. నీరూపంబు తలంపగా తుది మొదల్ నీకాన నీవైన చోరారమ్మనియంచు చెప్పవు వృధారంభంబులింకేటికి పాలన్ముంచుము నీటముంచుమిక నిన్నే నమ్మినాడంజుమి శ్రీరామార్చిత పాదపద్మయుగళా శ్రీకాళహస్తీశ్వర అన్నారు సూర్యుడు. ఈ పద్యంలో ఒక గమ్మత్తుంది. నేను చాలా జాగ్రత్తగా మీరు ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేయండి. నేను అమ్మవారి పూజ చేయడానికి కూర్చున్నాను అనుకోండి. అమ్మవారు ఎలా ఉంటుంది అన్న విషయం గురించి నేను ఒక ధ్యాన శ్లోకం చదువుతాను. ఏదో సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం లలితాపరాభట్టారికా స్వరూపాన్ని నేను అలా భావన చేస్తానంటే ఇక్కడ ధ్యానం చేస్తాను. అంటే నా ఎదురుగుండా ఉందా అమ్మవారు? నా ఎదురుగుండా లేదు, కానీ శబ్దశక్తితో నేను ఏం చేస్తానంటే ఒక క్యాన్వాస్ గీస్తాను. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే చిత్రకారులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ఒకరిని చూస్తే ఆ చూసిన విషయాన్ని వారు కుంచె పట్టుకుని రంగుతో మళ్ళీ గీసేస్తారు. అలా నేనేం చేస్తానంటే పద్యంలో ఉండేటటువంటి శబ్దశక్తిని ఆధారం చేసుకుని ఒక మూర్తిని ఇక్కడ గీస్తాను. దీన్ని ధ్యానము అంటారు. అంటే మీకు తేలికగా అర్థం అవడానికి చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ధ్యానం. ఈ ధ్యానం మీరు కళ్ళు మూసుకుని చేయకుండా మీరు చేసే పూజ నిరర్థకం. ఆ పూజ వల్ల ప్రయోజనం బహు తక్కువ ఉంటుంది. ఈ ధ్యాన శ్లోకమే మీ కులదేవత ధ్యాన శ్లోకం ఉంటుంది. ప్రతి ఇంటిలో సింహాసనమునందు ఒక మూర్తి ఉంటారు, పరంపరాగతంగా వస్తుంటుంది ఆ మూర్తి. దాన్ని మార్చగలిగినటువంటి ధైర్యం ఎవ్వరూ చేయకూడదు, ఆ మూర్తే ఉండాలి. అన్ని దేవతలు ఆయనే అనొచ్చు, కానీ ఆ దేవతని మాత్రం మార్చేయకూడదు. ఆయన్ని పెట్టుకుని ఆయన్ని ధ్యానం చేసినప్పుడు ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఉదాహరణకి నేను ఇప్పుడు చెప్పాను, అమ్మవారిని పూజ చేస్తాను అనుకోండి. అంటే మీరు చేస్తారా అని అడగండి నన్ను. ఒక ఉదాహరణ చెప్పాను, అమ్మవారి గురించి ధ్యాన శ్లోకం ఏమన్నాను నేను? సింధూరారుణ విగ్రహం, ఎర్రగా ఉంది అమ్మవారు. సింధూరారుణ విగ్రహం త్రినయనాం, అమ్మవారు 3 కన్నులతో ఉన్నది. మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం, ఎర్రటి మాణిక్యములతో కూడిన కిరీటాన్ని పెట్టుకుంటే దాని మీద చంద్రరేఖ, తదియనాటి చంద్రరేఖ ప్రకాశిస్తోంది. తారానాయక శేఖరాం స్మితముఖీం, అమ్మవారు నవ్వుతూ కూర్చుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇది పైకి చదవను పూజలో, కళ్ళు మూసుకుని ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం అంటున్నప్పుడు నాకు ఇక్కడ ద్యోతకం అవుతూ ఉంటుంది. అది ధ్యానం అంటే. బయట మీరు చూసేటటువంటి మూర్తికి శ్లోకం అక్కర్లేదు, మీరు ఈ కంటితో చూస్తున్నారు కాబట్టి. మీకు ఇప్పుడు ఇక్కడ ఎదురుగా లేని మూర్తిని ఇక్కడికి తెచ్చుకోగలగాలి. ఇక్కడికి తెచ్చుకోవడానికి ధ్యాన శ్లోకం. అప్పుడు బయట కన్ను రెప్పలు మూతలు పడిపోతాయి. ఇలా మూతపడి ఈ లోపల ఆ శబ్దాన్ని బట్టి గీస్తారో బొమ్మ, అది నిలబెడతారు. ఇక్కడ నిలబెట్టిన తర్వాత ఇప్పుడు మీకు జ్ఞాపకం ఉంటుందా? ఎర్రటి మాణిక్యములతో కిరీటం, దాని మీద చంద్రరేఖ, 3 కన్నులు, ఎర్రటి అమ్మవారు, ఎర్రటి చీర. మీరు చదువుకున్న మూర్తిని ఇక్కడ పెట్టుకుని ఇప్పుడు పైనుంచి కిందకి చూస్తారు. దీన్ని అథాంగ పూజ అంటారు. ఇప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేసేస్తారు, ఆవిడ పాదాలు చూసేస్తారు. ఇవన్నీ ధ్యానమునందు చేయవలెను. ఈ ధ్యానం చేసే మూర్తి ఎవరో మీరు ఇక్కడ పట్టుకోగలిగారు అనుకోండి, అప్పుడు మీరు పూజ చేయగలరు. లేకపోతే మీకు అర్థం కాలేదనుకోండి, ధ్యాన శ్లోకం ఏదో చెప్పేశారనుకోండి, సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం అంటే ఏంటంటే నేను అడిగాను అనుకోండి, ఏమోనండి నాకు తెలియదు, ఎవరో చెప్పారు చదివానండి అన్నారు. ఇప్పుడు మీరు శ్లోకం చదివారు, కానీ ఆ శ్లోకము చేత ప్రతిపాదింపబడినటువంటి అమ్మవారి మూర్తి ఎలా ఉందో మీకేమైనా తెలుసా? మీకేం తెలియదు. ఏమీ తెలియనప్పుడు ఆ మూర్తి ఇక్కడ ఎలా నిలబడుతుంది? మీరు ఎలా ఉన్నారో ఇంతకుముందు అలాగే ఉంటారంటే ఆ మూర్తి ఏమీ ఇక్కడ నిలబడదు కొత్తగా. కాబట్టి ఇప్పుడు మనస్సు ఎక్కడ లగ్నమైంది?
ధ్యానం అని పేరంతే. కానీ ధ్యానం అని పేరు చెప్పినా ఎక్కడ నిలబడింది? నిలబడలేదు. అమ్మవారి గురించి ధ్యానం చేసామనుకోండి, మనస్సుని నిలబెట్టడం తేలిక. ఎందుకంటే ఆ మూర్తి మీకు తేలిక దొరికిపోతుంది. ఆ కిరీటం పెట్టుకుంది, ఎర్రగా ఉంది, ఎర్ర చీర కట్టుకుంది, ఇవన్నీ మీకు అర్థమైపోతుంది ఒకసారి గుళ్ళో చూస్తే. అప్పుడు చూశాం కదా, అలా ఉందన్నమాట అమ్మవారంటారు. నేను శ్రీ మహావిష్ణువుని పూజ చేశాను అనుకోండి, మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం అంటారు. అంటే నల్లటి మేఘం ఎలా ఉంటుందో అలాంటి రంగుతో పట్టు పీతాంబరం కట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు కూడా నాకు అర్థమైపోతుంది, శ్రీ మహావిష్ణువు ఇలా ఉంటారు. ఏ గుళ్ళోనూ చూస్తాను వెంకటేశ్వర స్వామిని, 4 భుజాలు ఉంటాయి, ఇలా శంఖచక్ర గదా పద్మాలు పట్టుకుంటారు. ఇక్కడ నేను బొమ్మ గీసుకోగలను, ఇక్కడ ధ్యానం చేయగలను. బాగా పట్టుకోండి, ఇప్పుడు చెప్తున్నాను. మీరందరూ శివాలయానికి వెళ్తారు కదా, శివాలయానికి వెళ్ళని వాళ్ళు లేరు, అందరూ శివాలయానికి వెళ్తారు. శివాలయంలో అభిషేకం చేసే ముందు ధ్యాన శ్లోకం ఏమి నాకు చెప్పండి. ఏమిటి ధ్యాన శ్లోకం? మార్చుకోవచ్చా? విష్ణు పూజ చేసేటప్పుడు మార్చుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు నేను ఉపన్యాసానికి ప్రారంభంలో ఒక శ్లోకం చెప్తుంటాను ఎప్పుడు. ఆ శ్లోకం చెప్పచ్చు వెంకటేశ్వరుడి మీద, లేదా మేఘశ్యామని చెప్పుకోవచ్చు, లేదా కస్తూరి తిలకం లలాట పలకే అని కృష్ణుడిగా చెప్పుకోవచ్చు, లేదా ఆపదామపహర్తారం అని రాముడిగా చెప్పుకోవచ్చు. శివాలయంలోకి వెళ్ళి శివలింగాన్ని చూస్తున్నప్పుడు ధ్యాన శ్లోకం అభిషేకం చేసే ముందు మీ ఇష్టం వచ్చింది మీరు చదవడానికి అవకాశం ఉన్నదా? అలా కుదరదు. ఎందుకు లేదు అంటే అది యజుర్వేదము చేత ప్రోక్తము, అలాగే చూడమని చెప్పింది వేదం. ఎలా చూడమని చెప్పింది? ఇక్కడే అభిషేకం చేసినప్పుడు అర్థమైన వాడికి, అభిషేకం చేసినప్పుడు అర్థం కాని వాడికి పెద్ద తేడా వచ్చేస్తుంది. శివాలయంలో అందరూ శివాలయానికి వెడతారు. శివాలయానికి వెళ్ళే కొంతమంది అపారమైన శక్తి పొందేస్తారు, కొంతమంది బహు తక్కువ శక్తి తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి పద్యాన్ని, ఈ శ్లోకాన్ని. ఆపాతాళనభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే. మధ్యలో పెట్టేశారు తీసుకెళ్ళి, ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళా కపర్దా కలిత శశికలశ్చండ కోదండహస్తా త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవామూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం. ఇది చెప్పి ఓం సించ మే మయశ్చ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే అనువాకాలు వెళ్ళిపోతాయి. ఇంకా ముందు చమకంలోంచి తీసుకొచ్చి ఇది చెప్పి తర్వాత అప్పుడు ముందు నమకం, అప్పుడు తర్వాత నమకంలోకి వస్తారు. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః అంటూ అభిషేకం మొదలెట్టాలి. ఇందులో ఈ ధ్యాన శ్లోకం నేను చదివిన దాని యొక్క అర్థం లేకపోతే మీరు అభిషేకం చేసుకునేటప్పుడు ఈ శ్లోకం మీరు ఎప్పుడైనా చదివారా? చదవలేదు. ఏమంటే మేము చదవలేదు కదా, అయితే మరి మేము చేసిన అభిషేకాలన్నీ వృధా అయిపోయినట్టేనా? కాదు. ఎందుకు కాదు? ఆచార్యముఖేన శివాలయంలో ఉన్నటువంటి అర్చక స్వామికి మీరు అనుమతి ఇచ్చారు, వరుణి ఇచ్చారు, మీరు చెయ్యండి మా తరపున అభిషేకం. ఆయన చేస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం ఆయన చేయడానికి వీల్లేదు, మీరే చేసుకోవాలి. ఏమిటి చేసుకోవాలి? ధ్యానం మాత్రం ఆయన చేస్తానంటే కుదరదు మీకు. అభిషేకం ఆయన చేయగలరంతే. ధ్యానం ఎవరు చెయ్యాలి? మీరే చెయ్యాలి. ఏమంటే నాకు ఆ శ్లోకమే రాదు, మీరేమో ఇప్పుడు అంత పెద్ద శ్లోకం ఏదో చదివారు, ఆ శ్లోకం నేనెప్పుడు నేర్చుకోను, దానర్థం ఎప్పుడు తెలుసుకోను, నేనెప్పుడు చదవను అని మీరు అడుగుతారు. ఇది అసలు అడిగినవాడు లేడు. నేను చాలాసార్లు అనుకుంటాను, పైకి అనడం ఎందుకని నేను అన్నాను. శివాలయంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, అభిషేకాలు చేస్తామనే వాళ్ళు, మేము ఇన్ని అభిషేకాలు చేసాం, అన్ని అభిషేకాలు చేసాం, లేకపోతే మేము ప్రతి సోమవారం వెళ్ళి అభిషేకం చేయిస్తామన్న వాళ్ళకి, అయా మీకు ధ్యాన శ్లోకంలో ఏమర్థమైందండి అని అడగాలనుకుంటూ ఉంటాను. ఇది ధైర్యం ఉన్నవాడు కాబట్టి ధూర్జటి ఒక్కడే అడిగాడు శివుణ్ణి, ఏమిటయా ధ్యాన శ్లోకం అని అడిగాడు. ఏమిటా ధ్యాన శ్లోకం? ఆపాతాళన భస్తలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్
పాతాళలోకం దగ్గర నుంచి పైన బ్రహ్మాండం ఎంతవరకు ఉందో అంతవరకు నువ్వు ఉన్నావా? అదే ఆ శివలింగం. అలా వ్యాపించి శివలింగం ఉన్నది. అది జ్యోతిర్లింగము. ఏమిటి జ్యోతిర్లింగం? మీకు అక్కడ ఏం దీపం కనపడుతోంది జ్యోతిర్లింగానికి? అది ఏమైనా దీపంలా ప్రకాశిస్తోంది ఏంటి? అది మామూలుగా నల్లగా ఉందంతే శివలింగం. మరి జ్యోతిస్ఫాటికలింగ, జ్యోతిర్లింగమై ఉన్నది. ఇప్పుడు దానికి తల మీద ఏమున్నది? మౌళి విలసత్పూర్ణేందు అంతామృతై. ఆయన అలా వెళ్ళిపోతే ఆ పైన తల మీద ఒక చంద్రవంక ఉన్నది, చంద్రబింబము. అది కరిగి అమృతము ఆయన మీద పడుతోంది. అలాంటి శివుణ్ణి నువ్వు ధ్యానం చెయ్యి. ఇప్పుడు చేస్తే అభిషేకం నీకు ఫలితంలోకి వస్తుంది. నువ్వు అలా ధ్యానం చేయలేకపోతే అసలు నీకు ఆ మూర్తి అందలేదు, ఇక్కడ క్యాన్వాస్ గీనే లేదు, నువ్వు ఇంకా అభిషేకం ఏమిటి? ఆయన అభిషేకం చేస్తారు, పోనీ నమ్మక చమకాలు చెప్తూ నువ్వు గీ కూర్చుని ధ్యానం చేయి. ఏమిటి చేయనండి? పోనీ ఏదో మూర్తి కిరీటం ఉంది, ఎర్ర చీర కట్టుకుందంటే దొరుకుతుంది. పాతాళం దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు పెరిగిపోయి దాని మీద చంద్రవంక కరుగుతోందా? అంతటా నిండిపోయి బ్రహ్మాండమామి స్ఫురత్తో కోడిగుడ్డులో ఉందా? అదేనా శివుడు అంటే? భావన చేయి మనసులో. ఏమిటా శ్లోకం? ఎవడు భావన చేయగలడు ఇప్పుడు? పాతాళలోకం దగ్గర నుంచి ఆ బ్రహ్మాండం వరకు అంతా కలిసిపోయి ఓ కోడిగుడ్డు అయిపోతే, ఈ కోడిగుడ్డు మీద చంద్రుడుంటే, చంద్రుడు కరిగి అమృతం పడితే ఈ కోడిగుడ్డంతా తడిసిపోతే అదే నేను చూస్తున్నటువంటి శివలింగం అని మీరు ఇక్కడ భావన చేస్తుంటే, అక్కడ ఆయన అభిషేకం చేసేస్తుంటే మీరు అలా చూస్తూ కూర్చోవడం కాదు, మీరు కళ్ళు మూసుకొని ఆయన మళ్ళీ మీ దగ్గరికి వచ్చాయా మంత్రపుష్పానికి లేవండి అనే వరకు మీరు చేయవలసింది అది. మీరు కళ్ళు మూసుకుని లోపల అలాగే ధ్యానం చెయ్యాలి. ఇప్పుడు దూర్జట ఒక్కడే అడిగేది విషయం. ఇలా అడిగిన వాడిని నేను ఇప్పటి వరకు చూడలేదు. నేను యథార్థంగా చెప్తున్నాను. అసలు చాలా కాలం నాకే ఉండేదాన్ని ఈ అనుమానం, ఏమిట్రా ఈ ధ్యాన శ్లోకం అసలు అనుకునేవాడిని. పెద్దల అనుగ్రహం, గురువుల అనుగ్రహం అందిందనుకోండి. ఇప్పుడు మీకు ఒక్క విషయం నేను మనవి చేస్తాను చూడండి. ఇది మీకు ధ్యానమునందు అందే విషయమేనా అన్నారు. కాబట్టి ఆయన అన్నాడు, దూర్జటి ఏమిటయా శివ, నీ దగ్గరికి వచ్చి కూర్చుంటున్నాను నేను, బోలెడంతమంది వచ్చి పాల ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు, ఏదో పళ్ళరసాలట్టుకు వచ్చేవాళ్ళు, అభిషేకం చేసుకుంటున్నామని టికెట్లట్టుకు వచ్చేవాళ్ళు, అక్కడ కూర్చునేవాళ్ళు, వీళ్ళందరినీ పట్టుకెళ్ళి వాళ్ళేమో ఓ అభిషేక మంత్రాలు చదివేస్తున్నారా వాళ్ళు? ఏమిటి చెప్తున్నారు? పోనీ అభిషేకం చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి. ఏమిటండి మీరు చెప్పే అభిషేక మంత్రానికి అర్థం ఏమిటండి? అభిషేకం అంటే మీరు ఏమిటనుకుంటున్నారు? అభిషేకం అంటే స్నానం. స్నానం చేసేటప్పుడు నాకు మంత్రాలు ఉన్నాయా? ఆయనకి మంత్రాలు ఉంటాయి. పోనీ ఆ మంత్రంలో అయ్యా నువ్వు బాగా చల్లగా ఉండి మమ్మల్ని చల్లగా చూడు తండ్రి అని ఏమైనా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? అవేం ఉండవు. అమ్మ వాచ్య ఈద్రియాయ చాతప్యాయ చ రేష్మియాయ చ ఫేన్యాయ చ సికత్యాయ చ ప్రవాహ్యాయ చ విద్యుత్యాయ చ మేఘ్యాయ చ. అలా మంత్రాలు వింటుంటే రుద్రాధ్యాయం విచిత్రంగా ఉంటుంది. మంచి వేడితో ఉండే వేసంకాలం నువ్వే, మంచి చలిగా ఉండే చలికాలం నువ్వే, మంచి వర్షాలు పడే వర్షాకాలం నువ్వే, నది పక్కన ఉన్న గడ్డి నువ్వే, నదిలో నీళ్లు నువ్వే, ఆకాశంలో మేఘం నువ్వే, మేఘం మీద మెరుపు నువ్వే. ఏమిటి అదంతా? అది చెప్తూ అక్కడ పాలు పోసేయ్యా, పెరుగు పోసేయ్యా, నెయ్యి పోసేయ్యా, పంచదార పోసేయ్యా, ఇవన్నీ కలిపి సోమసూత్రంలోంచి బయటికి వెళ్ళిపోను. ఏమిటి అభిషేకం? ఏమిటి ధ్యానం? దీనివల్ల ఏమిటి ప్రయోజనం? పైగా ఏం చెప్తున్నారు ధ్యానంలో? అభిషేకం చేస్తే తీరుతుందంటలేదు మీ కోరిక. అభిషేకం నువ్వెందుకు చేయడం? అర్చక స్వామి చేస్తారని ఇదేంటి నీకు చేత కాదా నమ్మక చమకాలు చెప్పి చేయడం? అభిషేకం చేయడం పెద్ద ప్రక్రియ అండి. ఎలా పడితే అలా చేయడానికి వీల్లేదు అభిషేకాన్ని. అభిషేకం చేయడానికి ఏ పదార్థం తర్వాత ఏ పదార్థం వాడాలో, దేంతో మొదలుపెట్టి దేంతో పూర్తి చేయాలో శాస్త్రం ఉంది. అలాగే చేయాలి అభిషేకాన్ని. మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు. కాబట్టి అలా చేయడానికి అర్చక స్వామి ఉన్నారు. మీ ప్రజ్ఞ నా ప్రజ్ఞ అక్కర్లేదు. ధ్యాయేత్. మరి నేనేం చేయను? నువ్వు అలా ధ్యానం చేస్తూ కూర్చో. ఈ సిత సిద్ధయే, నీ కోరికలన్నీ తీరిపోతాయి. చాలా బాగుందండి మీరు చెప్పింది, చాలా గొప్పగా చెప్పారండి వేదంలో. కానీ ఇక్కడే వచ్చేసింది గొడవంతా. నీ రూపంబు తలంపగా తుది మొదలు నే కాన. నువ్వేమో పాతాళలోకం నుంచి అక్కడ వరకు ఉన్నావు కోడిగుడ్డాకారంలో అంటావు. అసలు అది ఏడు జరిగి తుది ఎక్కడ మొదలెక్కడ? ఇదిగో ఇక్కడ మొదలవుతోంది పాతాళంలో అనడానికి నేను చూసి వచ్చాను. ఆ పాతాళలోకం పైన ఎక్కడో ఉంటుందండి మొదలని చెప్పడానికి చంద్రబింబం దాకా నేను వెళ్ళొచ్చానా ఎప్పుడైనా? నేను చూసింది ఏమన్నా చెప్పు. ఎర్ర చీర కట్టుకుందంటే నాకు తెలుసు ఎర్ర చీర ఎలా ఉంటుందో.
ఎర్రగా ఉంటుందంటే నాకు తెలుసు ఎర్రగా ఉన్న వాళ్ళని చూశాను కాబట్టి. ముక్కుకి నత్తు ఉంటుందంటే నాకు తెలుసు ముక్కు నత్తి ఎలా ఉంటుందో. కిరీటం పెట్టుకుంటే నాకు తెలుసు ఇప్పుడు పెట్టిన కిరీటంలో ఏదో కిరీటం మాణిక్య కిరీటం ఒకటి ఉంటుందని నాకు తెలుసు. అందుకని ఏమిటిది? పాతాళం దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు అంతా నిండిపోయిన కోడిగుడ్డు, దాని మీద చంద్రుడి అమృతం, అది తడిసిపోతూ ఉంటుంది. అది తడిసిపోతున్నది నువ్వు భావన చేయి, నీ కోరికలన్నీ తీరిపోయాయి. అభిషేకం వాళ్ళు చేస్తారు. ఏమిటే ఇది? నీ రూపంబు తలంపగా తుది మొదలు నే కాన. నువ్వేమంటున్నావు? అలా ధ్యానం చేయి, నీ కోరికలు తీరుతాయంటున్నావు. నాకు అసలు తుది కనబట్టలేదు, మొదలు కనబట్టలేదు, నేనేమిటి ధ్యానం చేయను? ఫోన్లేవయ్యా, అలా నీకు కనపడకపోతే ఏం పర్వాలేదు, నీకు ఇంకో మాట చెప్తానని ఎప్పుడైనా చెప్పావా నువ్వు? తుది మొదలు నీ కాన. నీవైనచో రా రా రమ్మను అంచు చెప్పవు. పోనీ అయ్యో నాన్న దూర్జటి నీకు అర్థం కాలేదా, నీ చెప్తాను రా ఎలా ఉంటుందో అని ఎక్కడైనా చెప్పావా? ఏమీ లేదు. ఏమిటి అభిషేకం అని అసలు అర్థం కాదు. రారమ్మని అంచు చెప్పవు వృధారంభంబులింకేటికిన్. ఇంక నేను అభిషేకమేం మొదలెట్టను, అభిషేకమేం పూర్తి చేయనయా? ఏమిటి అభిషేకం? ఎలా చేయమంటావు నన్ను? శివ నీ పూజ, విష్ణు పూజ అంటే ఏదో ఓ పూలదండ వేస్తాను, 4 తులసి దళాలు వేస్తాను, 4 నామాలు చెప్తాం, హారతిస్తాం, హాయిగా ఉంది. ఏమిటి గొడవ? ఏమిటి ధ్యాన శ్లోకం? అసలు ధ్యానమే అందట్లేదు. అభిషేకం అయిపోయింది, ప్రసాదం తీసుకోండి అని ఆయన అంటున్నారా? నాకు ఇక్కడ ధ్యానంలో మీరు చెప్పిన శ్లోకం ఏమి నాకు ఇక్కడ అర్థం కాలేదా? ఇంక ధ్యానం చేస్తే నీ కోరిక తీరిందా? నువ్వు ధ్యానం చేయలేదు కాబట్టి నీ కోరిక తీరలేదా? ఇంకెందుకు అభిషేకం? కాబట్టి తుది మొదలు నే కాన. నీవైనచో రా రా రమ్మని అంటూ చెప్పవు వృధారంభంబులింకేటికిన్. అలా అని నేను వదిలేస్తాననుకున్నాయండి. నువ్వు చెప్పలేదు అందుకు నేను రానంటాను అనుకుంటున్నావేమో. నేనేం రావడం మనం రోజు వస్తాను, నువ్వు చెప్పలేదు ఓ రోజున. పాలం ముంచుము నీట ముంచుమిక నిన్నే నమ్మినారంజుమి. పాలలో ముంచుతావో నీళ్ళలో ముంచుతావో. తెలుగు వాళ్ళ నానుడి వేసేసాడండి దూర్జటి. అయ్యా నాకు ఇంకో దిక్కు లేదండి, పాల ముంచినా నీట ముంచినా మీదే భారం అంటాడు. ఎందులో ముంచినా చావే. పాలల్లో ముంచేస్తే చచ్చిపోడేంటి? నీళ్ళల్లో ముంచేసిన ఊపిరాడదు, పాలల్లో ముంచేసిన ఊపిరాడదు. అయితే పాలలో ముంచడం అంటే దాని అర్థం ఏమిటంటే పాలు సమీకృత ఆహారం. పాలు జ్ఞానమునకు గుర్తు, తెల్లగా ఉండి సత్వగుణంతో ఉంటాయి. కాబట్టి నాకు ఆ జ్ఞానం ఇస్తావో జ్ఞానం ఇవ్వకుండా చేసేస్తావో నీ ఇష్టం, కానీ నేను మాత్రం నిన్నే నమ్ముకుంటాను. ఇవ్వాలి ఆ జ్ఞానం ఒక రోజున. కాబట్టి పాలం ముంచుము నీట ముంచుమిక నిన్నే నమ్మినారంజుమి. పోనీ ఇక్కడతో వదిలేస్తే దూర్జటి చాలా గొప్పగా ఉండేది ఈ పద్యం. ఇంకొక పెద్ద బరువు తెచ్చి పారేశారు. శ్రీరామార్చిత పాద పద్మయుగల. అర్థం కానటువంటి వాడికి మళ్ళీ పాదాలేమిటి అసలు? శ్రీరాముడి చేత అర్చింపబడిన పాదములు గలవాడ శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యం అండి నిజంగా ఈ పద్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చేస్తే మీ జీవితం యొక్క దిశ మారిపోతుంది ఆ రోజు నుంచి. ఇప్పుడు మీరు బాగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. నేను ఇప్పుడు మీకు యజుర్వేదాన్నంతటినీ చెప్పలేను కదా, నాకు ఒకటి వచ్చే కదా మీకు చెప్పడానికి. కానీ నేను మీకు తేలికగా అర్థమయ్యేటట్టుగా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాను. మీరు చూడండి జాగ్రత్తగా. ఒడిసి పట్టుకున్న వాళ్ళు అదృష్టవంతులు. మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతే నేను చేయగలిగింది లేదు కదా. బ్రహ్మాండములంతటా శివుడే పరివ్యాప్తమై ఉన్నాడు. ఇప్పుడు అంతటా నిండిపోయినటువంటి ఈ బ్రహ్మాండములన్నీ కలిపేస్తే ఎలా ఉన్నాయి? ఒక కోడిగుడ్డులా ఉన్నాయి. పాతాళ లోకం దగ్గర నుంచి ఊర్ధ్వలోకాల వరకు ఎన్ని లోకాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అన్ని లోకాల వరకు అన్ని లోకాలని ఇలా పైనుంచి గీత గీసుకుంటూ వచ్చారనుకోండి. బాగా అర్థం చేసుకోండి. పై లోకం ఎక్కడుందో అక్కడి నుంచి అంతెత్తు మిమ్మల్ని పెంచి పెన్సిల్తో గీత గీయి అన్నారనుకోండి. మీరు ఆ వ్యాప్తి చెందిన దాన్ని అలా గీత గీశారనుకోండి. గీత గీస్తే ఇది బ్రహ్మాండమా విస్ఫురత్. ఇది ఒక పెద్ద కోడిగుడ్డు. ఇప్పుడు అంత కోడిగుడ్డు అయితే మీకెందుకు, ఇంత కోడిగుడ్డు అయితే మీకెందుకు? ఇప్పుడు ఇంత కోడిగుడ్డు చేసుకోండి దాన్ని. ఇందులో ఉన్నాయన్నీ కోడిగుడ్డులా ఉంది ఈ బ్రహ్మాండాలన్నీ కలిపి. ఇప్పుడు దీని మీద ఏముంది? మౌళి విలస పూర్ణేందు అంతామృతై. దీని మీద చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఏం చేస్తాడో మీరు ఆలోచించండి జాగ్రత్తగా. సూర్యుడికి చంద్రుడికి ఒక తేడా ఉంది. సూర్యుడు ప్రకాశం ఇస్తాడు, చంద్రుడు ప్రకాశం ఇస్తాడు. సూర్యుని యొక్క ప్రకాశమునందు తాపమున్నది, మీరు భరించలేరు ఆ వేడిని, ఇలా కన్నెత్తి మీరు చూడలేరు. చంద్రునికి వెన్నెలా ఉన్నది, చల్లతనము కూడా ఉన్నది. ఆయన చల్లటి కిరణములతో ఉంటాడు, అందుకే ఆయనకి హిమకరహ అని పేరు.
ఏం సత్యనారాయణ? హిమకర అని పేరు. కాబట్టి ఆయన చల్లటి కిరణములతో ఉంటాడు. ఆ ఆఫీస్లో వస్తామనం ఆ హిమకర తత్వం గురించి మా సత్యనారాయణతో మాట్లాడుతుంటాను, అందుకని అడుగుతుంటాను. అందుకని చల్లటి కిరణములతో చంద్రుడు ఉంటాడు. ఇప్పుడు ఈ చల్లటి కిరణములతో ఉండేటటువంటి చంద్రుడు ఈ కోడిగుడ్డులా ఉన్నటువంటి ఈ బ్రహ్మాండములన్నీ కలిపితే శివలింగం. ఈ శివలింగం మీద ఉన్న చంద్రుడు ఏమవుతాడంటే కరుగుతాడు. చంద్రుడు కరిగిపోవడం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రుడు కరగడం అంటే అండి కొవ్వొత్తి కరిగిపోయినట్టు కొన్నాళ్ళకి అసలు కనపడకుండా పోవడమా, అది కాదు. కరగడం అంటే ఏమిటో తెలుసా అండి? అక్కడే ఉన్నటువంటి చంద్రుడు తిరిగి ద్రవరూపాన్ని పొందుతాడు. ఈ ద్రవరూపాన్ని పొందినప్పుడే అమృతత్వం అవుతుంది. అమృతపు యొక్క బిందువులుగా పడతాడు. ఈ అమృత ధార సన్నగా కరిగి కోడిగుడ్డు మీద పడుతుంటుంది. ఈ సన్నటి ధార చేత ఈ బ్రహ్మాండ రూపంలో ఉన్నటువంటి ఈ కోడిగుడ్డు రూపంలో ఉన్న బ్రహ్మాండ రూపంలో ఉన్న శివలింగం తడిసిపోతుంటుంది, చల్లగా ఉంటుంది. ఇవాళ కాదు, రేపు కాదు, రాత్రి కాదు, పగలు కాదు, ఎప్పుడూ ఆ ధార పడుతూనే ఉంటుంది. అలాగా చంద్రబింబం ఇచ్చి పడుతుంటే ఏమవుతుంది? తడిసిపోతాడు. తడిసిపోతే మరి ఈ ధారలన్నీ అలా కిందకొచ్చి ఎక్కడ పడిపోతున్నాయి? ఇదే గమ్మత్తు. ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? మళ్ళీ ఈ ధారలు పట్టి శివుడు మళ్ళీ తన తల మీదకి ఇలా పోస్తుంటాడు. కోటగుమ్మం సెంటర్లో ఉంటుంది మీకు ఆ మూర్తి. అది మళ్ళీ శివుడి మీదకే వెళ్ళిపోతుంటుంది అమృతధార. ఇలా లోకమంతా ఎప్పుడూ చల్లగా ఉంటుంది ఈ బ్రహ్మాండ రూపంలో ఉన్న శివలింగం. ఇలా మీరు మనస్సులో చూడడం మీకు చేత కాదేమోనని అదే శివాలయంలో పెడతారు. ఇప్పుడు మీరు చూడండి, ఈ బ్రహ్మాండములన్నీ కలిపి ఎంతవరకు ఉన్నాయో దాన్ని మీరు పెన్సిల్తో గీత గీసి దాన్ని కొంచెం చిన్నది చేసేసి ఆ చిన్నదాన్ని పట్టుకొచ్చి మీరు శివాలయంలో పెట్టేస్తే లింగ రూపంలో అదే బ్రహ్మాండములన్నీ నిండిపోయినటువంటి శివుడు. ఇప్పుడు ఈ శివుడి మీద చంద్రబింబం ఏది? ధారాపాత్ర. అందుకే ధారాపాత్రలోంచి నీళ్లు పడకుండా శివలింగం మీద ఉండవచ్చా? మహాపచారం అలా ఉండకూడదు. దాని యందు సన్నటి దర్భ కానీ ఏదైనా పెట్టి బొట్టు 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 ఎప్పుడూ పడుతూనే ఉండాలి. అదేమిటంటే తడిసిపోతోంది కదా శివలింగం. తడిసి ఉంటేనే ఊరు చల్లగా ఉంటుంది. శివలింగం తడవకుండా వేడెక్కిపోతే ఊరు అంటుకుంటుంది. అంటే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. పొలమూరు అనుకుంటానమ్మా, పొలమూరేనా దేవి గారు? ఆ నీళ్లలో శివలింగం. ఆ పాలంగి అని పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక శివాలయం. నీటిలో ఉంటుంది శివలింగం. తెలియక అది ఎలా వస్తుందో కూడా తెలియదు ఆ నీరు గర్భాలయంలోకి. ఆ నీరు తోడేశారు. ఒకసారి తోడేస్తే ఊరంతా కాలిపోయింది. కాలిపోతే శివాలయంలో నీళ్లు తోడడం వల్లే ఊరు కాలిపోయిందని కొంతమంది అన్నారు. ఇదంతా అర్థం లేని వ్యవహారం అని చెప్పి ఆ ఊళ్ళో చిత్రం ఏమిటంటే మళ్ళీ శివాలయంలోకి నీరు వచ్చేసి శివలింగం ఆ నీటిలో మునిగిపోతుంది. నేను వెళ్ళాను ఆ శివాలయానికి. వెడితే వాళ్ళు నాకు ఆ శివలింగాన్ని దర్శనం చేయించడం కోసమని మోటార్లతో నీరు తోడారు. అంతా తోడలేదు, శివలింగం పైభాగం కనపడేటట్టుగా పాపం వాళ్ళు నా ఎందున్న ప్రీతి చేత ఆ నీటిని తోడేసి ఆ నీళ్లలో కొంచెం ముందుకెళ్ళి మీరు ఆ శివలింగాన్ని ముట్టుకోండి అన్నారు. ఆ శివలింగాన్ని ముట్టుకుంటే నాకు ఒళ్ళు జల్లు మంది. నిజంగా అంత అద్భుతం, అంత చల్లగా ఉంటాడు ఆయన. 2-3 పర్యాయాల ఆ ఊళ్ళో ఏమైందంటే తెలియక దీనికి ఊరికి సంబంధం ఏమిటని నీళ్లు తోడేశారు మోటార్లతో. ఇక్కడ నీరంతా అయిపోయి శివలింగం పైకి రాగానే మళ్ళీ ఊరట్టుకుపోయేది. ఇప్పటికీ ఆ ఊళ్ళో శివలింగం నీళ్లలోనే ఉంటుంది. నీళ్లలోనే ఉండి నేను కొంతమందిని తీసుకెళ్లి దర్శనం చేయించాలని కూడా అనుకుంటున్నాను ఈ మధ్య ఆ శివాలయానికి. నీటి మీదే హారతిని విడిచిపెడతారు. విడిచిపెడితే ఆ అరికి డొప్ప హారతితో శివలింగం దగ్గరికి ఎడుతుంది. నైవేద్యం ఆ నీటికి యువతల కూర్చునే నైవేద్యం పెట్టేస్తారు, ఆ శివలింగానికి అందుతుంది తప్ప నీటిలోంచి తీయరు. నీటిలో శివలింగం ఎక్కడుందో మీరు గుర్తుపట్టడానికి పైనున్న ధారాపాత్రని బట్టి గుర్తుపట్టాలి అక్కడ ఉంది శివలింగం. కాబట్టి నీటి బొట్టు శివలింగం మీద పడాలా పడకూడదా? పడి తీరాలి. ధ్యాన శ్లోకం చెప్తోంది, నువ్వెవరు కాదనడానికి. స్పష్టంగా చెప్పేస్తోంది ధ్యాన శ్లోకం.
జాయేత్ ఈప్సిత సిద్ధయే. అలా మనం ఏమంటాం, లోకమంతా చల్లగా ఉండాలండి అంటాం. లోకమంతా చల్లగా ఉండడం అంటే ఏమిటి అర్థం? శివాలయాల యందు అభిషేకములు జరిగితే లోకమంతా చల్లగా ఉంటుంది. మన సనాతన ధర్మమునకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎవరు మా పక్షంలో ఉన్నారో వాళ్ళకే అభ్యున్నతి కలగాలని ప్రార్థనలు చేస్తామని చెప్పడం. లోకమంతా చల్లగా ఉండడానికి శివాలయంలో అభిషేకం అంతే. సనాతన ధర్మమునందు వాళ్ళ వీళ్ళ అలా ఏముండదు, అందరికీ జరుగుతుంది మేలు. ప్రతి వాళ్ళకి ఉపకారము జరగవలసినదే. దాని కొరకే బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిషం. ఇదొక్కటే ఉన్నది, ఇంకొకటి లేదు ప్రపంచంలో. ఇదొక్కటే, ఈ శివుడు ఒక్కడే ఉన్నాడు. ఈ శివుడు తడిసిపోతుంటే చల్లబడుతుంటే లోకమంతా చల్లగా ఉంటుంది. అదేమిటంటే అలా ఎలా ఉంటుంది? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నా కొడుకు పాండిచేరిలో ఉన్నాడు. నా కొడుకు పుట్టినరోజు వచ్చింది. ఒరే ఇంటికి రావా, పుట్టినరోజు నీకు వేడుక చెయ్యాలని ఉంది అన్నాను. నాన్నగారండి ఇక్కడ కాలేజీలో సెమిస్టర్ అవుతోంది, నేను రాలేను నాన్నగారు, మీరేమనుకోవద్దు అన్నాడు. నేను ఏం చేస్తాను ఆ రోజున? నా కొడుకు పేరు చెప్పి కొత్త బట్టలు కొట్టించుకుని నేను వేసుకోను కదా. నేను పూజామందిరంలో కూర్చుని 1కి 2 మార్లు పూజ చేసి తత్ఫలితము చేత నా కుమారుడు ప్రశాంతంగా వృద్ధిలోకి వచ్చి ఆనందముగా ఉండుగాక నేను ఇక్కడ పూజ చేస్తాను. నేనేం చేస్తాను? ఒక 10 మంది సాధువుల్ని తీసుకొచ్చి వాళ్ళకి అన్నం పెడతాను. వాళ్ళ అన్నం తింటే నేనేం కోరుకుంటాను? నా కొడుకు చల్లగా ఉండాలి అక్కడని కోరుకుంటాను. లేకపోతే నా కూతురు అల్లుడు రేపు విదేశాలు వెళ్ళిపోయారు అనుకోండి, కొన్నాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు విదేశాల్లో ఉన్నారు, వాళ్ళ పెళ్లి రోజో వాళ్ళ పుట్టినరోజో వచ్చింది. వస్తే ఇప్పుడు నా కూతురికి అల్లుడికి అభ్యున్నతి కలగాలి. వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళకి వైదికమైనటువంటి పద్ధతికి దొరకకపోవచ్చు. అప్పుడు నేనేం చేస్తాను? వైదికమైన పద్ధతిలో ఇక్కడ చేస్తాను అభిషేకం. ఇక్కడ 10 మందికి అన్నం పెడతాను. ఇక్కడ 10 మందికి అన్నం పెట్టడం వల్ల కలిగేటటువంటి పుణ్యము మీ పిల్లల్ని రక్షిస్తుందని మీరు నమ్ముతున్నారా లేదా? ఇక్కడ మీరు చేసినటువంటి అభిషేకము ఎక్కడో ఉన్న మీ వాళ్ళని చల్లగా ఉండేటట్టు చూస్తుందని చెప్పడంలో మీకు ఎందుకు అపనమ్మకం ఉండాలి ధ్యాన శ్లోకం చెప్తున్నప్పుడు? కాబట్టి మీ కొరకు కాదు, నా కొరకు కాదు, ఎవరి కొరకైనా అభిషేకము చేయవచ్చు. మీ మిత్రుడికి ఎవరికో సరిగ్గా ఒంట్లో బాగులేదు, మీరు వెళ్ళి శివాలయంలో అభిషేకం చేయిస్తూ మీరు ధ్యానం నందు కూర్చుండిపోయారనుకోండి. దేన్ని ధ్యానం? మీకు బ్రహ్మాండమంతటా శివలింగం కింద చూడాలంటే కష్టమే ఉంది, ఎదురుగుండా ఉన్న శివలింగమే. అది గీసి తీసుకొచ్చి అక్కడ పెట్టేశారనుకోవాలంతే. దాని మీద పడుతున్న అభిషేకాన్ని చూసి ఇదే చంద్రబింబం మించి పడుతున్నటువంటి అమృతం. ఎవరి శివుడిప్పుడు? ఈ శివుడే తాపముగా ఉన్నాడు, చలిగా ఉన్నాడు, ఎండగా ఉన్నాడు, వానగా ఉన్నాడు, నీటిగా ఉన్నాడు, దర్భగా ఉన్నాడు, శత్రువుగా ఉన్నాడు. చిత్రం ఏంటో తెలుసా అండి? ఇక్కడే వస్తుంది శక్తి అంతా అభిషేకం చేస్తే. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమస్తంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో. ఎంతవరకు చెప్తారంటే అగ్రేవధాయ చ, ముందు నిలబడి మిమ్మల్ని చంపేవాడు ఆయనే. దూరేవధాయచ, మీరు అభిషేకం చెయ్యగానే ఎవడరా వీడిని బాధ పెడుతున్నవాడు అని మీ మీద బాణాలు వేస్తున్నవాడు అటు తిరిగి దూరంగా ఉండి మిమ్మల్ని బాధ పెడుతున్నవాడి మీద బాణం వేసి వాడిని కొట్టేవాడు ఆయనే. తండ్రి రూపంలో ఉండి సుఖం ఇచ్చేవాడు ఆయనే. నమశంభవేచ, మీకు ఇంతకు ముందు లేని సుఖాన్ని ఇప్పుడు ఇచ్చేవాడు ఆయనే. నమశంగాయచ, ఈ సుఖం కాదన్న వైరాగ్యం ఇచ్చేవాడు ఆయనే. ఇవన్నీ ఎవరిస్తారు? ఇవి ఎంతరో లేరు, వాడే ఇస్తాడు. వాణ్ణి నువ్వు విష్ణువను, శివుడను, నారాయణుడను ఏమను పర్వాలేదు, వాడే ఇలా ఉన్నాడు శివరూపంలో. ఇది మీ మనస్సుకి అందిందనుకోండి, అంతే, మీ ఇవ్వాల్టితో మీ జీవనగతి తిరిగిపోయింది. ఎందుకని? మీకు తెలిసిపోయింది ఇదే జ్యోతిస్ఫాటికలింగ అంటే. ఇప్పుడు నాకు చెప్పండి, మనం ఏమంటుంటాం? అయ్యా నేను జ్యోతిర్లింగం చూడ్డానికి వెళ్ళానండి అంటాం. జ్యోతిర్లింగం చూడ్డానికి వెళ్ళావు కదా, నీకు జ్యోతి ఏమైనా కనపడిందా? సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధే తు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం. బోలెడని చెప్పుకొచ్చారు శంకర భగవత్పాదులు 12 జ్యోతిర్లింగాలని. ఇందులో మీరు వెళ్ళిన చోటల్లా ఏమంటారు? 12 జ్యోతిర్లింగాలండి అంటారు.
జ్యోతిర్లింగం అని మీరు చెప్పిన చోట ఎక్కడైనా సౌరాష్ట్రే సోమనాథంచ, ఇందులో సౌరాష్ట్రం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఆ గుళ్ళో మీకు ఏమైనా జ్యోతి కనపడిందా? శివలింగం బదులు కనపడదు. కాశీ వెళ్ళినప్పుడు విశ్వేశ్వరలింగానికి బదులుగా మీకు దీపం కనపడిందా? కనపడదు. అంతవరకు ఎందుకు శ్రీశైలం వెళ్ళుంటారు, శ్రీశైలం మల్లికార్జున లింగానికి బదులుగా మీకు దీపం కనపడిందా? జ్యోతి కనపడదు. మరి ఎలా మీరు జ్యోతిర్లింగం అని చెప్పారు? అది ఎలా జ్యోతిర్లింగం అయింది? ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటూ ఉంటారు కదా, అది ఎలా జ్యోతిర్లింగం? ఇక్కడే దూర్జటి చొక్కా పట్టుకున్నాడు చాలా మందిని. నేను పట్టుకుంటే బాగుండదని శివుణ్ణి ఉద్దేశించి చెప్పాడు. కాళహస్తి గుళ్ళో కూర్చున్నప్పుడు కాలర్లు ఎత్తిన వాళ్ళు చాలామంది వచ్చారు గుళ్ళల్లోకి. ఆ రోజు కూడా ఈ మధ్యనే ద్వాదశ జ్యోతిర్లింగాలు వెళ్ళొచ్చామండి, ఈ మధ్యనే కేదార్ వెళ్ళొచ్చామండి. కేదారం వెళ్ళారా? ఎలా వెళ్ళారు? ఏం మాట్లాడుకున్నారేంటి? కేదారం వెళ్ళడం అంటే హిమాలయాలకు వెళ్ళాం, అక్కడ కరెంట్ ఉండదు, ఎందులోనో పడుకున్నాం ఓ బసలో. ఆ తర్వాత బయలుదేరి గుర్రాలు ఎక్కాం. ఆ గుర్రాలు ఎక్కి వెళ్ళిన తర్వాత ఈ తొడలన్నీ నొప్పులు, అమాంతం వర్షం పడిపోతూ ఉంటుంది, చీకటి పడే లోపల వచ్చేయాలి. ఆ పైనుంచి గుర్రం జారిపోయిందా ఇంకంతే సంగతి, ఇక మళ్ళీ భౌతికాయం కనపడదు. అలాంటి చోటుకి వెళ్ళి కేదారం చూసి వచ్చామండి జ్యోతిర్లింగాన్ని. వెంటనే దూర్జట్ అన్నాడు కాళహస్తీశ్వరుణ్ణి చూసి, కేదారాది సమస్త తీర్థములు కూర్కెన్ చూడబో నీటికి కాదా ముంగిలి వారణాసి గడపే కైలాస శైలంబు. చాలా మంది కడుపే అని చదువుతుంటారు దాన్ని, కడుపే కాదు అది, గడపే కైలాస శైలంబు. నీ పదధ్యానము సంభవించినప్పుడే అజ్ఞాన లక్ష్మి దారిద్ర్యులు కారలోకులకట శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఏడ్రై పిచ్చపేలాపన శివ, ఏమిటి కేదారం వెళ్ళామంటారేంటి వీళ్ళు? కేదారాది సమస్త తీర్థములు కోర్కెన్ చూడబోనేటికి ఎందుక తిరగడం అని అడిగాడు. అంటే ఏమంటే వెళ్ళకూడదా తప్ప అంటే అదే దూర్జటి ఇంకో మాట చెప్పారు. తంతంబుల్ పడనప్పుడే తనువుయం దారూఢుయున్నప్పుడే కాంతాసంగము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చేయించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపంబల మీ పదంబుజములం శ్రీకాళహస్తీశ్వర. ఒంట్లో ఓపికన్నప్పుడే భగవంతుడికి సంబంధించినటువంటి చింతన జరగాలని ఆయనే చెప్తున్నాడు. కేదారాది సమస్త తీర్థములు కోర్కెన్ చూడబో నీటికిందని దూర్జితే చెప్తున్నాడు. ఏమిటి రెండు ఎలా పసుపుతాయి? రెండు పద్యాలు ఒకేసారి శతకంలో ఆయన ఎలా రాశారు? పరస్పర భిన్నమైన పద్యాలు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటో తెలుసా అండి? ఒంట్లో ఓపిక ఉండగా తప్పకుండా తీర్థయాత్రకి వెళ్ళి తీరవలెను. కలియుగమునందు తీర్థయాత్ర చేసి తీరవలసినదే. కానీ తీర్థయాత్ర చెయ్యడమే పని కింద మీరు పెట్టుకున్నారనుకోండి, పాడైపోతారు. ఎందుకు పాడైపోతారు? వీడు ఏమండం మొదలెడతాడంటే 12 జ్యోతిర్లింగాలు చూసేశానండి, మీరు చూశారా అని అడుగుతుంటాడు ప్రతివాడిని. ఇంకా నేను చూడలేదయ్యా, నేను 4 చూశానండి అన్నాను అనుకోండి. మేము 12 చూశామండి అంటాడు. 12 చూశారా? కేదారంలో జ్యోతిర్లింగం అంటారు కదండి, లింగం బదులు దీపం ఉంటుందా అంటే జ్యోతి, మరి ఎలా జ్యోతిర్లింగం అంటారండి అని మీరు అడిగారు అనుకోండి. ఏంటంటే అవన్నీ ఆ ప్రశ్నలు. మేము కేదారం వెళ్ళొచ్చాం, జ్యోతిర్లింగం చూసాక ఏంటి జ్యోతి ఏంటి? ఏమో జ్యోతిర్లింగం అన్నారు, అవన్నీ మమ్మల్ని అడుగుతారేంటి? కోటేశ్వరరావు అని అడగండి, లేకపోతే ఎవడో ఉంటాడు అని అడగండి అంటారు. జ్యోతిర్లింగం అంటే ఏమిటో తెలుసా అండి? దాని అర్థం జ్యోతి మీకు ఎప్పుడు కావాలి? బాగా చీకటిగా ఉన్నప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను చూచుటకు మీకేది కావలెను? దీపము కావలెను. దీపమును చూచుటకు ఇంకేం ఉండవు. దీపం వెలిగించి పట్టుకున్న తర్వాత దీపం వెలుగులో మిగిలినవన్నీ చూస్తారు. ఏమంటే దీపాన్ని చూడడానికి ఇంకేమైనా వెలిగిస్తారా అంటే నీ మొహం ఇంకేం ఉండదు, దీపమే ఉంటుంది. దీపం వెలుగులో అన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి ఏ వెలుగు యందు నీకు ఈ చరాచరాత్మకమైనటువంటి జగత్తు లౌకికంగా కనపడుతోందో ఆ చీకటి ఉంది. అగ్గిపెట్టేదో కనపడదు, కొవ్వొత్తేదో కనపడదు. ఆ టార్చ్ లైట్ కోసం ఇలా 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 వెతుకుతాడు. వెతికి అక్కడ ఉన్న ఓ మంచి బొమ్మ కింద పారేస్తాడు. కరెంట్ వస్తుంది, ఇంకా ఆవిడ మొదలు పెడుతుంది. ఇక 3 రోజులు ఇద్దరికి జట్టి. ఎవరు తరమన్నాడు మిమ్మల్ని? మీ మోహం మీకేం తెలుసా? ఏమన్నా ఎక్కడుందో టార్చ్ లైట్ నేను తీస్తాను కదా అలా కూర్చుంటే. ఎందుకు ఆ తడవడం? ఆ బొమ్మ పారేశారంట. ఎందుకు పారేశాడు పాపం వాడు? అంటే ఆయనకి చీకట్లో ఎక్కడే ఉందో తెలియదు, అందుకు తడివాడు. కరెంట్ వచ్చేసింది, ఇదిగో టార్చ్ లైట్ అన్నాడు. ఏమిటి ప్రయోజనం? బొమ్మ కింద పడిపోయింది. అప్పటికి చీకటిగా ఉండగా ఏ వస్తువు మీకు కనపడలేదు. ఒక్క జ్యోతి వెలిగితే అన్నీ మీకు కనపడ్డాయి. ఆ జ్యోతిని చూడడానికి ఇంకా మళ్ళీ ఏం వెలగవు, ఆ జ్యోతే వెలుగుతుందంతే. అలా మీకు దీపపు వెలుగులో మిగిలినవి కనపడినట్టు
ఈ శివలింగపు జ్యోతి యందు ఇప్పటి వరకు నేను అని మీరనుకున్న అజ్ఞానము తొలగి అసలైన జ్ఞానము మీకు కలగడమే ఈ జ్యోతి యొక్క లక్షణం. అది జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగం చూశారంటే ఆత్మ ఏదో దేహం ఏదో తెలియాలి. అది తెలిసిందంటే జ్యోతిర్లింగ దర్శనం చేశాడని గుర్తు. అది తెలియనంత కాలం జ్యోతి ఉన్నా అంధుడైనట్టు గుర్తు. దీపం ఉంది కానీ కళ్ళు లేవు, ఏమిటి ప్రయోజనం? జ్యోతిర్లింగ దర్శనం చేశానంటున్నాడు, ప్రయోజనం లేదని నేను అన్న కొంత ఉంటుంది. కానీ అది జ్యోతిర్లింగ దర్శనమా? కాదు. ఎందుకని? జ్యోతిర్లింగము యొక్క స్వభావము నీకు లేదు, జ్ఞానం ఇక్కడ చెయ్యలేవు. నువ్వు చేయడం నీకు వచ్చింది. నువ్వు కేదారం వెళ్ళక్కర్లేదు. ఎందుకు వెళ్ళక్కర్లేదు? కేదారాది సమస్త తీర్థములు కోర్కెం చూడబోనేటికి కాదా ముంగిలి వారణాసి. నీ ఇంటి ముంగిలి వారణాసి అయిపోతుందంతే. అదేమిటండి మా ఇంటి ముంగిలి వారణాసి ఎలా అవుతుంది అంటే, ఆయన ఏం చేస్తుంటాడు? ఇలా కూర్చుంటాడు. కూర్చుని లోపల చేస్తూ ఉంటాడు పారాయణ నమక చమకాలు, లోపల చేస్తుంటాడు. లేకపోతే ఎదురుగుండా శివలింగాన్ని పెట్టుకుని దాని మీద పోస్తూ ఉంటాడు అభిషేక జలాలు, వరుసలో పెట్టుకుంటాడు. పెట్టుకుని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటుంటాడు. అందుకే పాలు పోసినా అమృతమే, పెరుగు పోసినా అమృతమే, పంచదార పోసినా అమృతమే, తేనె పోసినా అమృతమే. అన్ని చంద్రుడి నుంచి వస్తున్న అమృతాలు. అందుకని పంచ అమృతాలే. మిగిలినవన్నీ మధుర పదార్థాలే, మధురాలన్నీ అమృతాలే. అందుకని దాని మీద పడుతున్నవన్నీ అమృతాలే. శివలింగం మీద పడిపోతున్న అమృతాలని భావన చేస్తాడు. ఇప్పుడు ఈ అమృతం అంతా దేనికి తగిలింది? ఈప్సిత సిద్ధయే, నీ కోరిక తీర్చగలిగిన దాని మీద పడింది. ఇప్పుడు అది ప్రసాదమైంది. ఇప్పుడు ఈ తీర్థం పుచ్చుకున్నాడు, ఈ నివేదన చేసిన ప్రసాదం పుచ్చుకున్నాడు, అంతే. నీ కోరిక తీరింది. ఎందుకని? బ్రహ్మాండము చల్లబడేటట్టు నీ యొక్క మంత్రశక్తి చేత, అభిషేక శక్తి చేత నువ్వు చేయగలిగినావు. ఇది చేస్తున్నాడు అనుకోండి లోపల కూర్చుని. ఒకడు ఏ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళలేదు, కానీ నియమంతో జ్యోతిర్లింగం అంటే ఏమిటో తెలుసుకుని ఇంట్లో కూర్చుని మృత్తికతో, మట్టితో ఒక శివలింగాన్ని చేసుకుని చేస్తున్నాడు. చేస్తూ తాదాత్మ్యత పొందిపోతున్నాడు. పొందిపోతూ చల్లపడిపోయిన శివలింగాన్ని ముట్టుకుని వస్త్రైర్ ఉద్వర్త్య అనో మంత్రం చెప్తారు అభిషేకం చేసినప్పుడు. ఆ శివలింగాన్ని పొడి వస్త్రంతో తుడుస్తారు. అది అనుభవించాలి మీరు. తుడిచేసిన తర్వాత శివలింగాన్ని ఇలా పట్టుకుంటాడు. పట్టుకుంటే మీరు ఐస్లోంచో యాపిల్ పండు తీసి బట్ట పెట్టి శుభ్రంగా తుడిచేసి ఇలా పట్టుకున్నారనుకోండి, ఎలా ఉందన్నారు అనుకోండి, చల్లగా ఉందండి అంటారు. ఫ్రిడ్జ్లోంచి తీసేశారుగా, అయినా ఫ్రిడ్జ్లో పెట్టి తీసినటువంటి గుణము చేత యాపిల్ పండు ఇంకా చల్లగానే ఉంటుంది. అలా అభిషేకం చేసేసిన తర్వాత తీసి తుడిచి మళ్ళీ ఇంట్లో అయితే ధారాపాత్ర ఉండదు కదా, మరి ఇంట్లో మళ్ళీ పూజ చేసేటప్పుడు ఆ శివలింగాన్ని ఇలా ముట్టుకుంటే చల్లగా ఉంటుంది. ఏ ఇంట శివలింగం అలా చల్లపడుతోందో ఆ ఇంట అందరూ చల్లగా ఉంటారు. కానీ అభిషేక ప్రక్రియ తెలియాల్సిమండి, తెలియకుండా చేయకూడదు. తెలియకపోతే శివలింగానికి పువ్వులు వేసుకోవచ్చు. అభిషేక ప్రక్రియ మాత్రం తెలిసి ఉండాలి, మంత్రం తెలిసి ఉండాలి, ఉదాత్తమదత్త స్వరం తెలియాలి, లేదా లోపల చదువుతూ అభిషేక ప్రక్రియ తెలియాలి. అందుకని లేదా హాయిగా శివాలయానికి వచ్చి చేయించుకుంటే అంతకన్నా భాగ్యం ఇంకోట్లేదు, తేలిక అర్చక స్వామి చేస్తారు. కాబట్టి ఝాయేతిప్సిత సిద్ధయే, ఇప్పుడు ఇంట్లో కూర్చుని చేస్తున్నాడు. ఏమైంది? ఆయన ఏ ఇంట కూర్చుని అలా చేస్తున్నాడో ఆ ఇంట ఈశ్వరుడు కొలువయ్యి ఉంటాడు. చల్లగా ఉంటుంది ఆ ఇల్లు. మీరు అందుకే చూడండి, కొన్ని ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు 5 నిమిషాల్లో వచ్చేద్దామని ఎడతారు, అరగంట రారు. ఎందుకు రారు? ఆ ఇంట్లో తెలియని అవ్యాజ ప్రశాంతత మీకు కలుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఉంటారు, స్ట్రీమ్ ఆఫ్ విజిటర్స్. ఆయనేమో బాబోయ్ పడలేకపోతున్నానంటాడు, కానీ జనం అలా విడుతూనే ఉంటారు ఆయన దర్శనానికి. ఈశ్వర దర్శనానికి ఎలా పెడతారో అలా ఆయన దర్శనానికి పెడతారు. ఎక్కడుందో తెలుసా అండి ఆ శక్తి? నారుద్రో రుద్రమర్చయేత్. ఆయన శివాంశని పొందుతున్నాడు. ఆయన దర్శనమునందు, స్పర్శనమునందు, ఆయనకి నమస్కరించుటయందు, ఆయనతో భాషణ యందు ఆ చల్లతనాన్ని పొందుతారు మీరు. అందుకే ఒక్కొక్క మహాత్ముడు బ్రతికున్నంత కాలం ఆ ఇంటికి ఎడతెరిపి లేకుండా ఉంటుంది. ఆయన వెళ్ళిపోతాడు అంతే, ఆ ఇంటికి వెళ్ళేవాడు ఎవ్వరూ ఉండడు.
ఆయనతో సరి. ఆయన బిడ్డలైనంత మాత్రాన ఆ శక్తి రావాలని ఉండదు. అక్కడతో ఆయన ఆ ఇంటికి ఆ శక్తి వెళ్ళిపోతుంది. ఇదే శివతత్వంలో ఉన్నటువంటి గొప్ప రహస్యం. అలా కూర్చున్నవాడు ఎవడున్నాడో అభిషేకం చేయగలిగిన శక్తితో, అలా ఎవడు ధ్యానం చేస్తున్నాడో వాడి ఇంటి ముంగిట వారణాసి ఉన్నది. అదేమిటంటే అలా ఎలా ఉంటుంది? అనవసరంగా మాట్లాడతారా దూర్జటి? కేదారాది సమస్త తీర్థములు కూర్కెన్ చూడబో నీటికిన్ కాదా ముంగిలి వారణాసి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మహాపాపములు చేసినటువంటి వారు కూడా పాపమును పోగొట్టుకోవడానికి ఎక్కడికెడతారు? కాశీ వెళ్ళి గంగలో స్నానం చేస్తారు. గంగలో స్నానం చేస్తే ఏమైంది? వీడిని తీసుకెళ్లి గంగలో ముంచినా పాపాలు పోవురా అంటారు కొంతమందిని. గంగలో స్నానం చేస్తే పాపాలు పోయి. ఒక్కొక్క మహాత్ముడు ఆరాధన శివాభిషేకం చేసి 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 విశ్వేశ్వరుణ్ణి తెచ్చి తన ఇంట కట్టేశాడు. ఆయన భక్తికి లొంగి విశ్వేశ్వరుడు వచ్చి కూర్చుని ఉన్నాడు ఇంట్లో. ఇంట్లో ఆయన కూర్చునుంటే ఆ ఇంటి ముంగిట ఏం నడుస్తోంది? గంగ ప్రవహిస్తోంది. ఏదా గంగ? ఆయనే కరచరణాదులతో కదులుతున్న గంగ. శివమహాపురాణంలో చెప్పారు ఈ రహస్యాన్ని. ఏ ఇంట ఏ మహానుభావుడు గొప్ప శివభక్తుడై రహస్యములు తెలిసి శివార్చన చేస్తాడో, ఆయన శివార్చన చేసి పూజామందిరంలోంచి బయటికి రాగానే ఆయనని ఎవరు దర్శనం చేశారో కన్నులతో వారి ఖాతాలో త్రివేణి సంగమంలో స్నానం చేసినటువంటి పుణ్యాన్ని ఖాతాలో వేస్తారు శాస్త్రంలో. ఎందుకు వేస్తారు? ఆయన శివార్చన తత్పరత అది, ఆయన భక్తి అది. కాబట్టి కాదా ముంగిని వారణాసి, పాపాలు కడిగేసే గంగలా ఆ ఇంటి ముంగిటకి వెళ్ళి నిలబడితే చాలు ఆయన తిరుగుతుంటాడు. ఆ ఇంట్లో ఆయన కనబడతాడు, ఆయన మాటలు వినబడుతుంటాయి, ఆయన ఎప్పుడు ఆ పద్యాలు ఏవో చదువుతుంటాడు, ఆయన ఎప్పుడు అవే చదువుకుంటుంటాడు, ఆయన ఎప్పుడు అవే మాట్లాడుతుంటాడు. అది మీ పాపములను నశింప చేయగలిగిన వేరొక కాశీగా మారిపోయినది. తెలియాలా? తెలియక్కర్లేదు, మారిపోతుందంటే ఆ ప్రకంపనల చేత మారుతుంది ఆయన చేసే అభిషేక శక్తి చేత. ఎవరికి అలా ధ్యానం చేయడం వచ్చిన వాడు ఉంటే. కాబట్టి ఇప్పుడు ఏమైంది? వారణాసి. ఇక్కడే మీకు నేను ఒక రహస్యాన్ని చెప్పాలి. పుండలీకుడు అని ఒక మహానుభావుడు కాశీపట్టణానికి ఎడుతున్నాడు స్నానం చేయడానికి. భార్యను తీసుకుని తల్లిదండ్రులను వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసి తల్లిదండ్రుల్ని చూడటం ఎందుకని వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఒక రోజు తెల్లవారుజామున నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆ రోజుల్లో ట్రైన్లు బస్సులు లేవుగా, అరణ్యంలో నడిచి వెడుతున్నాడు కాశీకి. భార్యతో కలిసి నడుస్తుండగా ఒక చిత్రమైనటువంటి సన్నివేశాన్ని చూశాడు. ఒక మహర్షి యొక్క ఆశ్రమ వాటిక ఉన్నది. ఆ ఆశ్రమ వాటిక ముందు గంగా నది, యమునా నది, సరస్వతి నది స్త్రీ రూపాలలో వచ్చారు. వచ్చి 3 చీపుర్లు పుచ్చుకొని ఆశ్రమం తుడుస్తున్నారు. తుడుస్తుంటే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు సరస్వతి, గంగా, యమున అని పిలుచుకుంటున్నారు. ఆయన ఆశ్చర్యపోయి వీళ్ళ పేర్లవా లేకపోతే వీళ్ళే నిజంగా గంగా యమున సరస్వతులా అని వెళ్ళి అడిగాడు. అమ్మ, మీరు ఒకరినొకరు గంగా యమున సరస్వతి అని పిలుచుకుంటున్నారు, మీరు ముగ్గురు నిజంగా గంగా యమున సరస్వతులా పేర్లు పెట్టుకున్నారా అని అడిగాడు. లేదయ్యా, నేను గంగా, ఈవిడ యమున, ఈవిడ సరస్వతి, తదధిష్టాన దేవతలం, మేము స్త్రీ రూపాలు పొంది తెల్లవారుజామున వచ్చి ఈ మహర్షి యొక్క ఆశ్రమాన్ని తుడుస్తామన్నారు. అన్నన్నా ఎంత మాట! అందరూ వచ్చి మీలో ములుగుతారా? మీరొచ్చి ఈయన ఆశ్రమం తుడుస్తారా? ఎందుకు తుడుస్తారని అడిగాడు. మహాపాపాత్ములైనటువంటి వారు కూడా వచ్చి తమ పాపాలు పోగొట్టుకోవడానికి మాలో ములుగుతారు. వాళ్ళ పాపాలు పోగొట్టగలిగినటువంటి శక్తి రోజు రోజు పొందడానికి మేము ఈ మహర్షి యొక్క ఆశ్రమాన్ని తుడుస్తాం. ఈ మహర్షి యొక్క గొప్పతనం అటువంటిది. రావా గంగ రావడం ఏమిటండి? గంగా, యమున, వారణాసి వచ్చాయి. అప్పుడే పుండలీకుడు తల్లిదండ్రులకి సేవ చేస్తే పాండురంగడు వచ్చి వెయిటింగ్ గాడ్, నేను వచ్చేవరకు ఆ రాయి మీద నించో అంటే ఇలా నించున్నాడు. అందుకే పాండురంగడు ఒక్కడే నడుమి చేతులు వేసుకుని నించుంటాడు. కాబట్టి రాలా కాదా ముంగిలి వారణాసి, గడపే కైలాస శైలంబు. గడప అంటే ఏమిటో తెలుసా అండి? ఇది మీరు అమ్మ బాబోయ్ దూర్జటి ప్రజ్ఞకి ఈ 2 పద్యాలు ఆలవాలములు. అందుకే ఇవాళ ప్రసంగాలు పూర్తి చేస్తున్నాను కదా అని ఈ పద్యాన్ని అనుసంధానం చేద్దాం. అర్థమైన చాలా మంది జీవితాలకి ఒక అమృత వర్షం కురుస్తుంది అని నేను ఇవాళ ఈ పద్యాలు చెప్తున్నాను. కాబట్టి కాదా ముంగిలి వారణాసి, గడపే కైలాస శైలంబు. గడప కైలాసం ఏమిటండి?
అంటే వారణాసి అంటే గడపకి ఈవల గంగ ప్రవహిస్తోంది. మీరు ఆ ఇంటి ముంగిటలోకి వెళ్ళి నిలబడినా మీ పాపాలు పోతాయి. ఎందుకని? ఆయన యొక్క శక్తి తరంగములు ఆ ఇల్లంతా పరివ్యాప్తమై ఉన్నాయి. కాబట్టి అక్కడ దాకా వెళ్ళినా చాలు. విశ్వేశ్వర దర్శనం చేయలేదండి, గంగా స్నానం చేశాను, పోతాయి పాపాలు. గంగా స్నానం చేసావా లేదా? చేసావు, పోయింది పాపం. విశ్వేశ్వర దర్శనం కావాలి, ఏం చేయాలి? కాశీలో గుళ్ళోకి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు లోపలికి వెళితే ఏముందంటున్నారు? గడప. గడపే కైలాస శైలంబు. గడప దేనికి గుర్తు? గడపకి తలుపేసేసారనుకోండి, బయలు, అక్కడ మీరు తిరగచ్చు. తలుపు లోపలికి మీరు వెళ్ళాలనుకోండి, ఇంటి లోపలికి వెళ్ళాలంటే గడప దాటి వెళ్ళాలి. ఆ ఇంటి గడప దాటనంటాడు ఒక్కొక్కడు. ఆ ఇంటి గడప దాటనంటే ఆ ఇంట్లోకి వెళ్ళని శత్రుత్వంతో. గడపే కైలాస శైలంబు. ఆ గడప కైలాసం రా అంటున్నాడు ఆయన. ఆ గడప కైలాసం అంటే ఏమిటి? ఆ ఇంటి లోపల నుంచి ఆ ఇంటి గడప వరకు కైలాసం. ఏమిటండి కైలాసం? అక్కడ వరకు కైలాసం ఏమిటి? ఆ బయటది కాశీ ఏమిటి? బయటది కాశీ ఏమిటో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ముంగిలి వారణాసి. ఆ ముందుకెళ్ళి నిలబడితే చాలు మీ పాపాలు పోతాయి. అటువంటి ఆరాధకుడు లోపల ఉన్నాడు. లోపల కైలాస శైలంబు. కైలాసం అంటే ఏమిటో తెలుసా అండి? కేళీ విలాస భూమి. దానిని కైలాసం అని పిలుస్తారు. కైలాసం అంతటా ఉంటుంది. కేళి అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళీ రూప ప్రాంతము. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఆడుకుంటున్న స్థలము అని మీరు అనుకోండి. ఆడుకుంటే ఏమవుతుందండి? ఆనందం వస్తుంది. చిన్నప్పుడు ఆటలు ఎందుకు ఆడుకున్నాం? ఆటలు ఆడుకుంటుంటే ఉట్టే నరవడంలో ఆనందం, పరిగెత్తడంలో ఆనందం, పడిపోవడంలో ఆనందం, దెబ్బలు తగిలే ఇంటికి రారా అన్నా కూడా అమ్మ 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 ఆట అయిపోయాక వస్తానమ్మా, పర్వాలేదమ్మా అని పరిగెడతాడు. ఎందుకు పరిగెడతారు? ఆట యందు ఆనందము. కేళి పార్వతీ పరమేశ్వరుల యొక్క సయ్యాట యందు ఆనందమావిష్కృతమైన ప్రదేశము. అది అక్కడెందుకుంది? జీవాత్మగా పైకి వచ్చినప్పుడు పేరు పెట్టుకుని తిరిగే ఆ వ్యక్తి ఆయంట పూజామందిరమునందు కూర్చున్నప్పుడు లోపల ఉన్న పరమాత్మతో కలిసి కేళి అనుభవిస్తాడు ధ్యానంలో. ఇదే అందుకే శివ కళ్యాణం అనరు, పార్వతీ కళ్యాణం అంటారు. విష్ణు కళ్యాణం అనరు, లక్ష్మీ కళ్యాణం అంటారు. రామ కళ్యాణం అనరు, సీతా కళ్యాణం అంటారు. జీవుడు బ్రహ్మముతో కలుస్తాడు. ఇది కేళి. పార్వతీ పరమేశ్వర కేళి అంటే ఇప్పటి వరకు, అంటే ఉదాహరణకు చెప్పాను, కోటేశ్వరరావు స్థాయిని మీరు అనుకోకండి, అంతకన్నా ప్రతిష్ఠ ఇంకోట్లేదు. కోటేశ్వరరావు మామూలుగా హాల్లో తిరుగుతున్నప్పుడు, ఉదాహరణకి నేనే పూజా మందిరంలో కూర్చున్నాను అనుకుంటే, ఉదాహరణకి మాత్రమే, నిజంగా కోటేశ్వరరావు అంత శక్తివంతుడిని కాదు నేను చెప్పేది. పూజా మందిరంలో కూర్చుని నేను ధ్యానంలోకి వెళ్ళిపోయాను అనుకోండి, నాకు బాహ్య స్మృతి లేదు. కోటేశ్వరరావు గారిని మీరు అక్కడ మాట్లాడుకుంటున్నా నాకేం వినపడదు. అప్పుడు నేను ధ్యానం చేస్తుంటే నాలో ఉన్నటువంటి ఈ జీవుడు పరమాత్మతో కలిసిపోయి లోపల ఈశ్వరుణ్ణి ముందు అధాంగ పూజ చేసినప్పుడు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చూసి ఆయననే ధ్యానం చేస్తూ ఆ మంత్రమో నామమో తిప్పుతున్నప్పుడు మూడుగా, ముందు ధ్యానము చేసేవాడు, ధ్యానము చేయబడుతున్నది, ధ్యానము అన్న మూడు ఏకీకృతమవుతాయి. ఏకీకృతమై ఒకటైపోయి కేళి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి ఆడుతున్నారు. ఇప్పుడు ఎవరిది ఏ చెయ్యి, ఎవరిది ఏ కాలు తెలియదు, అలా కౌగిలించుకున్న భంగిమలో ఉన్నారు. శివాలింగితం అంటారు శంకరాచార్యులు వారిదే. సంధ్యారంభ విజృంభితం. సంధ్యారంభము అన్న మాట ఎందుకు అనాలి అంటే, అసలు ఎక్కడున్నాడు పరమాత్మ? సంధ్యయందున్నాడు. సంధ్య అంటే రెండింటి కలయిక. రాత్రి పగలు కలుస్తున్నప్పుడు మధ్యలో వచ్చేది సంధ్య. నేను మాట్లాడుతున్నప్పుడు మాటకి మాటకి మధ్యలో ఉన్న నిశ్శబ్దమే ఈశ్వరుడు. అది సంధ్య. సంధ్యారంభ విజృంభితం. ఆ నిశ్శబ్దమునందు విజృంభిస్తాడు. నేను మౌనంలోకి వెళ్ళిపోయి నిశ్శబ్దంలో కూర్చుని ఏ చప్పుడు ఉండదు, అలా కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు లోపల అపారమైన ఆనందాన్ని పొందేస్తుంటాను. పార్వతీ పరమేశ్వరుల కేళి జీవ బ్రహ్మైక్య సిద్ధి ఇక్కడ కలుగుతుంటుంది. కలుగుతున్నప్పుడు నేను పొందుతున్న ఆనంద తరంగముల చేత పరివ్యాప్తమై నిండిపోయినటువంటి ఆ కేళి నేను బాహ్య స్మృతిలోకి వచ్చినా కొంతసేపు నన్ను వదలదు. అప్పుడు నేను గభాలన బయటికి వెళ్ళిన గడప వరకు మాత్రమే తిరుగుతూ బాగా తరంగములు వదిలిన తర్వాత బయటికి వెళ్తాను. కాబట్టి ఇప్పుడు ఆ లోపల ఆనందం అనుభవించుచున్నవాడున్నాడు, వాడు జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందుతూ లోపల ఆ కేళీ తరంగముల ఆనందమును పొందుతున్న వాడెక్కడున్నాడో అది కైలాసమై ఉన్నది. లోపలకెళ్ళి నువ్వు ఆయన్ని చూశావా?
కైలాస స్థిత శంకర దర్శనము, పార్వతీ పరమేశ్వర దర్శనము నీకు అయిపోయినట్టే. అందుకే మహాత్ముల ఇంటికి వెళ్ళగలగడానికి అదృష్టం ఉండాలని చెప్పింది శాస్త్రం. మహాత్ముడైన వాడి గడప దాటి లోపలికి వెళ్ళాలంటే పురాకృత పుణ్యం ఉంటేనే నువ్వు వెళ్ళగలవు అని చెప్పి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేర్రా. భాగవత సంబంధం అంత గొప్పది, వెళ్ళగలగడమే అంత గొప్ప అయితే ఆయన వరస పెట్టి పిలిస్తే, అమ్మా చెల్లెలా అన్నాడు అనుకోండి, ఎవరినో అయిపోయిందంటే వాళ్ళ జన్మ ఉద్ధరింపబడి. మీకు ఒక రహస్యం చెప్పనండి, ఒక గొప్ప నిష్ణాతుడైన భక్తుడు ఎవరినైనా చెల్లెమ్మ అని పిలిస్తే ఆవిడ ఐదోతనానికి కాపలా రక్షింపబడుతుంది. ఎందుకో తెలుసా అండి, ఈయన పిలిచాడు చెల్లెమ్మ అని. చెల్లెమ్మ అని ఆయన పిలిచిన తరువాత ఆవిడ అమంగళకరంగా ఏడవవలసిన అవసరం కలిగితే ఆయన బాధపడతాడు, ఈశ్వరుడు బాధపడినవాడు, ప్రమాదం తప్పిస్తాడు. అందుకే భాగవతులతోడి సంబంధమును ఉండాలి. సంబంధం అంటే నా ఉద్దేశం చక్కటి అనుబంధమో, అన్న చెల్లెల్లాగో, గురు శిష్య సంబంధమో, ఒక తండ్రి కూతురులాగో అంతటి పవిత్రమైనటువంటి అనుబంధముతో ఉండాలని శాస్త్రం చెప్తుంది. ఇన్ని గొప్ప విషయాల్ని దూర్జటి ఆవిష్కరిస్తున్నాడు ఇవాళ. ఇది ఉన్నవాడు జ్యోతిర్లింగ దర్శనం చేసి బయట కాశీ ఇంట్లో కైలాసం సృష్టిస్తున్నాడా? నేను జ్యోతిర్లింగాలు చూశాను, నేను జ్యోతిర్లింగాలు చూశానని అస్తమానం యాత్రలకు వెళ్ళిపోయేవాడు చూస్తున్నాడా? చూస్తున్నాడేమో, కొద్దిగా తెలుసుకుంటున్నాడు అంతే, అసలుది తెలుసుకోలేడు. ఇంటిలోనే కూర్చుని చూస్తున్నవాడు ధ్యానమునందు అన్నీ చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెనక్కి రండి పద్యాన్ని. ఎక్కడికి? నీ రూపంబు తలంపగా తుది మొదలు నేగాన నీవైన చోరారమ్మని ఎంచు చెప్పవు వృధారంభంబులింకేటికిన్. నీ ధ్యాన శ్లోకం నాకు పట్టుపట్టట్లేదు. అది పట్టుపట్టేస్తే జీవితం యొక్క దిశ మారిపోయింది. ఎక్కడ చెయ్యాలి అభిషేకం? ఎక్కడ చెయ్యక్కర్లా. ఎవరికో కష్టం వచ్చింది, ఆయనకి కష్టం అనిపించింది, ఆయన ఏం చేస్తాడు? వెంటనే ఆయనకున్న శక్తి ఏమిటి? వెంటనే అవతల వారు కష్టంలో. అందుకే మీరు చూడండి, పరమాచార్య స్వామి వంటి వారు వారికి ఎవరినైనా రక్షించాలనిపిస్తే లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటారు. కాసేపు ఏం చేస్తారు అంటే వెంటనే ఆసనం వేసేసుకుని ముద్ర పట్టేసి కాశీ విశ్వేశ్వర లింగం దగ్గరికి వెళ్ళి, లేకపోతే అపమృత్యు దోషం తొలగించగలిగిన కాళేశ్వర లింగం దగ్గరికి వెళ్ళిపోయి, ఫలానా వారు మృత్యువాతయందున్నారు, ఆపరేషన్ జరుగుతోంది, చెప్పలేమని డాక్టర్లు అన్నారు, ఈయన ఇక్కడ కూర్చుని ధ్యానమునందు ఆ అభిషేకం చేసేస్తుంటారు. నమక చమకాల పారాయణ చేస్తూ అక్కడ ఎంతసేపు జరిగిందో అంతసేపు అభిషేకం చేసి విశ్వాసం, వాడు బ్రతికాడు అంటారు. డాక్టర్ గారు బయటకు వచ్చి బతికాడండి అంటారు. పరమాచార్య స్వామి చేసి చూపించారండి ఇలాంటివి. ప్రమాదంలో ఉంది మా అమ్మగారు, బతికుందో లేదో కూడా నాకు తెలియదంటే ఒక ఆయన అరిటాకు మీద నిలబడి గెంతారైన, తన ఒంటికి రాసుకున్న విభూతి కింద పడింది, పొట్లం కట్టించి మీ అమ్మ నోట్లో వెయ్యి అన్నారు. డాక్టర్లు చచ్చిపోయి తీరుతుందన్నారు, ఈ విభూతి పట్టుకెళ్ళి ఆవిడ నోట్లో వేశారు. ఆవిడికి తెలివి వచ్చేసింది. ఎలా వచ్చింది? అపమృత్యు దోష నివారణ చేసి ఆయుర్దాయం ఇవ్వగలిగినటువంటి వాడు శంకరుడు, ఈశ్వరుడు, శివుడు. వాణ్ణి ఆరాధన చేసిన వాడు ఆ శక్తిని పొందుతాడు. ఆ స్థితికి నారుద్రో రుద్రమర్చయే, ఆయనకి శివుడికి భేదం ఉండదు, ఆ స్థాయిని పొందేస్తాడు. కాబట్టి నీకు ఆ ధ్యాన శ్లోకం చాలా అవసరం. గట్టిగా పట్టుకో. పట్టుకుంటే ఏమవుతుంది? నీకు దిశానిర్దేశం అలవాటు అవుతుంది. నీ వారిని నువ్వు రక్షించుకోగలవు, నిన్ను నువ్వు రక్షించుకోగలవు. శివాలయంలోకి వచ్చి, అందుకే నిశ్శబ్దం శివాలయంలోకి వెళితే, అర్చక స్వామికి ఇచ్చి అర్చక స్వామి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం కానీ, ఆయన మీద కేకలు వేయడం కానీ, దెబ్బలాడడం కానీ చేయకూడదు. ఎందుకంటే శివుడి యొక్క 8వ వంతు అర్చకుడిగా ఉంటాడు. మీకు లేదు అధికారం. నందికి శివుడికి మధ్యలోకి వెళ్ళడానికి ఒక్క అర్చక స్వామికే ఉంటుంది, ఆయన వెళ్ళవచ్చు. మీరు ఆయనకి ఇచ్చేసి ఆయన అభిషేకం చేస్తుంటే మీరు ధ్యానంలో కూర్చుని ఆ చల్లబడుతున్నటువంటి ఆ అభిషేకం అవుతున్నటువంటి శివలింగాన్నే లోపల చూస్తూ కూర్చుంటే, మీరు అలా కూర్చోగా 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 మీకు ఏ కోరిక ఉందో ఆ కోరిక తీరగలిగిన శక్తి ఈశ్వరానుగ్రహము చేత ప్రసరింపబడుతుంది. ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. కాబట్టి శంకరా, నాకు ఈ ధ్యాన శ్లోకం అవగతం కావట్లేదు, పట్టుబడట్లేదు.
మొట్టమొదట్లో ఎవరైనా ఈ మాట చెప్పవలసిందే. మాకు అర్థమైపోయిందండి అని ఎవరైనా అంటారా? ఇప్పుడు అందులో చెప్పిందే శివాలయంలో పెడతారు. అర్థం కాదేమో అని అందుకే చంద్రుడికి బదులు ధారాపాత్ర పెడతారు. అందులోంచి నీరు పడుతుంటుంది, శివలింగం చల్లబడుతుంటుంది. అదేంటండి బట్ట కట్టేశారు కదా మళ్ళీ నీళ్లు పోస్తున్నారు ఏంటండి, మళ్ళీ అలా తడుస్తోంది ఏమిటండి అనకూడదు. శివలింగం తడుస్తూనే ఉండాలి. అందుకే రెండు మాటలు మనం వాడతాం. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అర్చనకి ప్రియుడు. అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో శివ. అంటే అభిషేకం ఆయనకి ప్రియం కాదు, అభిషేకం నువ్వు చేస్తే సంతోషించి నీ కోరిక తీరుస్తాడు. కాబట్టి దేనితో అభిషేకం? అన్నీ ఆయన ఇచ్చినవైతే దేనితో అభిషేకం అంటే నీ శక్తి కొలది పట్రా. నీకు డబ్బు ఉంది, చక్కగా పాలు పెరుగు నెయ్యి వెన్న తేనె అన్ని పట్టుకురా. నీకు డబ్బు లేదు, చెంబుడు నీళ్ళు అట్టుకొచ్చిపోయి చాలు. శివుని శిరమున కాశిన్ని నీళ్లు జల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవయిచు, కామధేనువు వానింటి గడి పశువు, అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు అంటాడు మహానుభావుడు. కాబట్టి నీకు ఏదుందో అది పట్టుకొచ్చి అభిషేకం జరుగుతోంది, ఒక్కసారి దర్శనం చేయి చాలు. శివాలయానికి వెళ్ళి ఆ చల్లబడుతున్న శివలింగాన్ని చూస్తూ ఒక్కసారి కూర్చో, నిశ్శబ్ద మౌనం, ఏం మాట్లాడక అక్కడ. అలా ఓసారి మనస్సులో అభిషేకం జరుగుతూ చల్లబడుతున్న శివలింగమే సమస్త బ్రహ్మాండములు అని అనుకో. ఆ బ్రహ్మాండం అంతా కలిసి శివలింగంగా వచ్చిందనుకో. ఆ చల్లబడుతున్నది ఇప్పుడు ఏమైంది? నీ మనసులో పడుతున్న చల్లతనం నీ వారెవరికో కష్టం వస్తే నువ్వు బాధపడాలి, వేడి కన్నీరు కార్చాలి. నువ్విక్కడ పొందుతున్న చల్లచలం చేత నీ వారైన వారందరూ చల్లగా ఉంటారు. కాదు కాదు, ఏమీ లేకపోయినా శివాలయంలో అభిషేకం జరిగిపోతోంది, ఊరంతా చల్లగా ఉంటుంది. ఒక ఊళ్ళో శివాలయంలో ఖచ్చితమైన అభిషేకం జరిగితే ఊరంతా చల్లగా ఉంటుంది. ప్రతి ఊళ్ళో జరిగితే దేశం చల్లగా ఉంటుంది. అందుకని శివాభిషేకం అంత గొప్పది. ఇది దూర్జట్ అడుగుతున్నాడు. నీవైనచో రారమ్మని అంచు చెప్పవు, మరి శివుడు చెప్పమని అడగడం ఏమిటి అంటే, మనకి ఒక శ్లోకం చెప్తాం మనం. ఎప్పుడైనా పూజ చేసినా ఎక్కడికైనా వెళ్ళినా ఏం చేసినా ఒక మాట చెప్తాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇది పరంపర. మా ముత్తాత గారు సంపాదించిన ఆస్తి మా తాతగారికి వెళ్ళింది, మా తాతగారు సంపాదించిన ఆస్తి మా తండ్రి గారికి వెళ్ళింది, మా తండ్రి గారు సంపాదించిన ఆస్తి నాకు వచ్చింది. నువ్వు సంపాదించలేదు, మీ ముత్తాత గారు ఎవరో కదా సంపాదించింది. అయినా ఆ పరంపరలో నేను పుట్టాను, నాకు వచ్చేస్తుందంటే ఆస్తి. అలా సదాశివుడితో ప్రారంభమైనటువంటి గురు పరంపర మధ్యలో ప్రకటముగా శంకరాచార్య స్వామి వారి చేత బలపడింది. ఇప్పుడు మాకు ఎవరు గురువుగా ఉన్నారో ఆ గురువు గారు సదాశివ స్వరూపమే, ఆయన శివుడే. కాబట్టి ఇప్పుడు నీకు ఆ ధ్యానం ఎలా చెయ్యాలో తెలియాలి, ఎవరి వలన తెలియాలి. రారమ్మని అంచు చెప్పవు, దానికి చెప్తానని చెప్పడానికి ఒకనాడు శివుడే గురువు రూపంలో వచ్చి నీకు చెప్తాడు. రారమ్మని అంచు చెప్పవు వృధారంభంబులింకేటికిన్. అలా అని మానేస్తాననుకుంటున్నావా నీ దగ్గరికి రావడం? నాకు నమ్మకం ఏమిటో తెలుసా, ఎప్పుడో అప్పుడు నువ్వే ఒక గురువు రూపంలో వచ్చి మాట్లాడి నిన్ను ఎలా అర్చించాలో మాకు చెప్పేసి, ఇలా అర్చించరా నన్ను నీకు భాగ్యం ఇస్తానని చెప్పి అర్చించేటటువంటి విధానాన్ని మాకు నేర్పేసి మా చేత అలా ధ్యానం చేయించేసి నువ్వు ధ్యానం చేసేసావని మాకు ఫలితాలు ఇచ్చేస్తావు. అలా నువ్వు వస్తావు ఒకనాడు, చెప్తావు తప్పకుండా మాకు. వృధారంభంబులింకేటికి పాలం ముంచము నీట ముంచము ఇక నేనమ్మినారంజుమి. నాకు ఆ నమ్మకం ఉంది ఈశ్వర. ఇదే ఇంకొక చోట ఈ భావననే నువ్వు వచ్చి చెప్తావు, మమ్మల్ని రక్షిస్తావు. ఇదే మార్చి ఒక చోట ఈ విశ్వాసాన్ని చెప్తారు దుర్జటి. పాలును బొవ్వయు పెట్టెదం కుడవరా పాపన్న రాయన్న లెమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్నం వలనంటే తల్లిదండ్రులప్పుడు అట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనంబులను కుడుపరా. శ్రీకాళహస్తీశ్వర చదవనివ్వండమ్మా. అలాంటి పిల్లలు చదువుతుంటే నా మనసు ఆనందంతో పొంగిపోతుంది. భవిష్యత్తరాలు వాళ్ళవి, వాళ్ళకి రావాలా పద్యాలు. కాబట్టి ఆయన అంటారు పాపన్న పేరు కూడా ఎటువంటి పేరు పెట్టాడో చూడండి. పాలున్ బువ్వయు పెట్టెదం కుడువరా పాపన్న. ఇంకో పేరు పుణ్యన్న అనలేదు, పాపన్న. అసలు ఆయన ఇస్తాడని తెలిసి ఆయన దగ్గరికి వెళ్లకుండా బయట తిరిగిన వాడు పాపం కాకపోతే ఇంకేమిటనుకోవాలి. కాబట్టి పాపన్న తినరా పాలు పెరుగు అంటే, అరటి పండ్లు పట్టరా లేకపోతే నేను తిన్నంటే, తల్లిదండ్రులు అలాగేరా తెస్తానరా తినరా అని అరటి పండ్లు
పెడితే తప్ప తిననని మంకు చేసిన పిల్లాన్ని తినకపోతే నీకు ఆకలేస్తుంది, మాకు ఆకలేసేది ఏడు అని పిల్లాన్ని వదిలేసి తలపేసుకు పడుకుంటారేంటి? చచ్చినట్టు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళు బయట వర్షం పడుతున్నా గొడుగేసుకుని ఎక్కడికో వెళ్ళి అరటిపండు తీసుకొచ్చి పెరుగు అన్నంలో ముద్ద చేసి నాన్న తెచ్చావురా అరటిపండు తినని వాడి మీద విసుక్కుంటే మళ్ళీ వాడు ఏడుస్తూ కూర్చుంటారు. తినడం నాన్నగారు అరటిపండు వచ్చేసింది అనాలి, అరటిపండు ఒలవాలి, ఒలిచి నాన్న చూసావా అరటిపండు వాడికి నమ్మకం కల్పించాలి, మెత్తగా కలపాలి. వాడి మీద మీరు విసుక్కున్నారు అనుకోండి, ఆయన మీద విసుక్కున్నట్టు ఆయన ఆవిడ మీద విసుక్కున్నట్టు వాడు ఆవిడపోతాడు. అందుకని మా నాన్నగారు చక్కగా ఎప్పుడు అడగారు అరటిపండు అడిగారు, చూసారా అరటిపండు వచ్చేసింది తీయగా ఉంటుంది, నాన్నగారు మీరు చక్కగా తినండి, గుటుక్కు గుటుక్కు మింగేయండి, ఇన్ని బతిమాలుకోవాలి కడుపులో అక్కసెట్టుకుని. ఇన్ని చెప్పేస్తే వాడు తినేసిన తర్వాత ఆఖరి ముద్ద మింగేసిన తర్వాత అప్పుడు మూతి తుడిచేసి మళ్ళీ ఎంత బెంగ, శ్రీరామరక్ష నాన్న ఇరుగు దృష్టి పొరుగు దృష్టి, నువ్వు ఆ పెరుగు ముద్ద తింటుంటే వాళ్ళు ఎవరో వచ్చి అరటిపండుతో పెడతారు ఏంటో అన్నారు అని మళ్ళీ బెంగెట్టుకోవాలి అని దృష్టి తీస్తుంది తల్లి. అలా నువ్వే ఒకనాడు వచ్చి చెప్తావు, శ్రీరామార్చిత పాద పద్మయుగల శ్రీకాళహస్తీశ్వర. రాముడి గొప్పతనం యజుర్వేదం తెలుసు, యజుర్వేద వినీతశ్చ వేద విద్భి సుపూజిత. యజుర్వేదం అంటే రుద్రాధ్యాయం, రుద్రాధ్యాయం తెలుసున్న రాముడు నరులకంతరికీ ఆదర్శమైనట్టే ఈశ్వర మా అందరినీ కృప చేసి నీ దయా అనబడేటటువంటి ఆ అమృత బిందువులు చంద్రుడి నుంచి శివలింగం మీద పడి చల్లబడినట్టు మా అందరి మీద ఆ అభిషేకం జరుగుతున్నప్పుడు ఎలా చల్లబడిందో అలా ఎలా చల్లబడుతోందన్న రహస్యాన్ని మాకు తెలియచేసి మమ్మలను కృతార్థుడను చేయుదవుగాక. రాముని చేత అర్చనలందుకుని మమ్మల్ని అందరినీ మార్గదర్శకమైన రాముడు ఎలాగో యజుర్వేదమునందే రుద్రాధ్యాయం ఉంది, రుద్రాధ్యాయం రాముడికి తెలుసు. అందుకే ఒక మాట చెప్తారు అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళు, రాముడు ఎన్నడూ కూడా ఒకరు చిన్న ఉపకారం చేస్తే పొంగిపోయేవాట, కానీ ఎవరైనా అపకారం చేస్తే మాత్రం గుర్తుపెట్టుకునేవాడు కాదు. ఎందుకు గుర్తుపెట్టుకునేవాడు కాదు? ఆత్మవత్తయ, అంతటా వ్యాపించినటువంటి శివస్వరూపం రాముడికి తెలుసు. కాబట్టే రాముడు ఎంత చల్లటి మనసుతో, రాముడు ఎవడం అంటే ఏమిటండి, ఎవడు నిరంతరము లోపల ధ్యానం చేస్తున్నాడో శివుణ్ణి ఇక్కడ పెట్టుకున్నాడో వాడి మీద కూడా చంద్రుడి మించి అమృతపు జల్లు పడినట్టు వాడి మీద కూడా చల్లటి జల్లు పడుతుంటుంది, ఆ అమృతం వాడి మీద పడుతుంటుంది. కాబట్టి వాడు కూడా చల్లబడిపోతాడు. చల్లతనాన్ని అనుభవించి లోకాలు చల్లబడతాయి, మనం చల్లబడతాం, అందరూ చల్లబడతారు. కాబట్టి ఆ చల్లబడడానికి చంద్రుడి నుంచి అమృతం పడి శివలింగం తడుస్తోందని మాకు తెలియగాక అని ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో శివలింగాన్ని శివమూర్తిని అడిగారు. మనం చెప్పుకున్న 5 రోజుల ప్రవచనాలు ఫలించాయని గుర్తు ఏమిటంటే, ఏ చంద్రుడి నుంచి అమృత బిందువులు పడతాయని మనం చెప్పుకున్నామో పద్యం పూర్తి చేసేసరికి అదే అమృత బిందువులు పరబ్రహ్మస్వరూపమైనటువంటి వృక్షానికి తగులుతూ వచ్చి అభిషేక జలాలుగా అదే చంద్రుడి నుంచి వచ్చి చీకటిలో జ్యోతిర్లింగం ఉన్నట్టు ఇవాళ మనం శివుడి గురించి చెప్పుకున్న వాక్కులే జ్యోతిర్లింగములు. ఆ జ్యోతిర్లింగ భాష జరుగుతుండగా మన మీద అమృత బిందువులు పడ్డాయి. నాకేమీ చేత కాకపోయినా ఇంత ఆర్తితో ఉన్న మీ అందరినీ నేను అనుగ్రహించాను, మీ జీవితాలు చల్లగా ఉంటాయని చెప్పడానికే పార్వతీ పరమేశ్వరుడు పైనుంచి ఇవాళ అమృత వృష్టి మీ మీద కురిపించి అక్షతలు వేశారు. ఇంకా ఇంత ఆనందం పొందేసిన తర్వాత ఇంకా నేను ఈ విషయాలు చెప్పాలని అనుకోవట్లేదు. కాబట్టి మీ అందరికీ ఈశ్వరానుగ్రహము చేత ఎప్పుడూ ఇలాగే చల్లగా హాయిగా ఉండగలిగిన అదృష్టము పరమాత్మ కృప చేయుగాక. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వై పూర్వై ఆచార్యై సత్కృపాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ భక్తాజిజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాభ్యే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.